భారత రాష్ట్ర సమితి పార్టీలో అనడం కంటే తెలంగాణను ఉద్యమ రూపంలో తీసుకెళ్లి సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబంలో అసంతృప్తులు అది పీక్స్కి చేరినట్టు కనపడుతుంది కాదు, చేరింది. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా కుటుంబ సభ్యులే కొట్లాడుకునే పరిస్థితికి వచ్చేశారు. మనం పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, అన్నా చెల్లెళ్ళు ఎలా రోడ్డున పడ్డారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కాకపోతే మొన్నటి వరకు పరోక్షంగా అన్న కేటీఆర్ పైనే ఆరోపణలు సంధించిన కవిత కల్వకుంట్ల ఇవాళ తన కజిన్ బ్రదర్ సంతోష్ రావుతో పాటు తన మేనత్త కొడుకు అలా బావ హరీష్ రావుని టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడం కాదు, పూర్తిగా ఇంకా ఆయన పైనే బాణాలు ఎక్కుపెట్టారు. హరీష్ రావు మొత్తం కుట్ర చేస్తున్నాడు. హరీష్ రావు సంతోష్ రావు కలిసి కుట్ర చేస్తున్నారు. మా నాన్న పైన అంటే కేసీఆర్ గారి పైన కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐకి ఇవ్వడాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నానంటూ మొదటి 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుని కాళేశ్వరం అవినీతి మూలానే తన తండ్రి కేసీఆర్ ఆ శాఖ నుంచి తప్పించారు అని పరోక్షంగా అవినీతి జరిగింది అనే సౌండ్ వచ్చేలాగా మాట్లాడారు. మాట్లాడి ఇవాళ సిబిఐ కేసు కేసీఆర్ మీద పెట్టడము అని అంటే ఆయన పరువు తీయడానికి జరిగిన కుట్ర ఇది తెలంగాణ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం అన్నారు. కేసీఆర్ గారి పరువు పోవడం అంటే తెలంగాణ పరువు పోవడమే అనేది ఆవిడ చెప్పదలుచుకున్న మాట. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా హరీష్ రావుని సంతోష్ రావుని ఆడిస్తున్నది రేవంత్ రెడ్డి, వీళ్ళ వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి అనేది ఆమె చేసిన ఇంకొక ఆరోపణ. ఎన్ని చేసినా ఏం చేసినా హరీష్ రావుకి ఏం కాకుండా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, ఆయన టార్గెట్ అంతా కేసీఆరే అనేది కవిత మాట్లాడుతున్న మాట. అయితే ఇవన్నీ సడన్గా ఆమె లండన్ వెళ్ళింది, నిన్న వచ్చినట్టున్నారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జరిగింది. ఆ తర్వాత చకచక డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. ఆమె ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడిందో బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లో హరీష్ రావుని 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది పార్టీ. అంటే ఒక రకంగా కవితకు డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వకపోయినా హరీష్ రావుని తను వెనకేసుకొచ్చుకుంది పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ అది. ఆ తర్వాత కవిత గారి పిఆర్ఓని మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ గ్రూప్స్లోంచి తొలగించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఫాలోవర్స్ అందరూ కూడా వరుసగా కవితని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో అన్ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత అవుట్. ఇంకా చర్యలు ప్రకటించలేదు, కానీ ఆమెను పార్టీ నుంచి బయటికి పంపే, సస్పెండ్ చేసే లేదా బహిష్కరించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వస్తున్న మాట. మరొక వైపు ఆమె ఆల్రెడీ ఎప్పుడో తెలంగాణ జాగృతి పేరుతో ఒక పార్టీని రిజిస్టర్ చేసుకున్నారని, పార్టీ గనక తనపైన చర్యలు తీసుకుంటే వెంటనే తన పార్టీ ప్రకటించే అవకాశం ఉందని కూడా ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలే అంతంత మాత్రమైన ఆరోగ్యంతో ఉన్న కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యకాలంలో. సో ఆయన ఎంత నలిగిపోతున్నారు ఈ కుటుంబ గొడవల వల్ల. అన్నిటికీ మించి ఇవాళ చేసిన తీవ్రమైన అలిగేషన్స్లో నేను ఇందాక చెప్పినట్టుగా మొదట్లో అంతా కేటీఆర్ చుట్టూ తిప్పిన కవిత ఇవాళ కేటీఆర్ పేరెత్తలేదు. హరీషు సంతోషు కుట్ర చేస్తున్నారు, మా నాన్నకి తిండి మీద ఉండదు, డబ్బు మీద ఉండదు, ఎంతసేపు తెలంగాణ అంటాడు అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి ఇంత జరుగుతుంటే, కుట్ర జరుగుతుంటే, లేకపోతే
కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకున్నారా, లేకపోతే కేటీఆర్ గారు చూస్తూ ఊరుకున్నారా? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అఖండుడు, లేకపోతే అన్నీ తెలిసినవాడు, అపర మేధావి అని చెప్పుకునే అందరూ అనుకుంటారు, ఆయన చెప్పుకోవడం కాదు, ఆయనకు ఆ విద్వత్ ఉంది కేసీఆర్ గారికి. అన్ని తెలిసిన కేసీఆర్ తన పైన కుట్ర జరుగుతుందనో లేదా పార్టీలో కుట్ర జరుగుతుందనో గమనించలేకపోయారా? బావ అంటూ చట్టపట్టాలు వేసుకొని కేటీఆర్, హరీష్ రావు ఎలా తిరిగారు? అవేమి వాళ్ళకు తెలియని కుట్రలు కుతంత్రాలన్నీ కవితకే ఎట్లా తెలిసాయి? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వీటి మీద మనం చర్చిద్దాం. మనతో చర్చలో బీజేపీ నాయకులు విఠల్ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనగాల మహేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ ఏంటో చూద్దాం. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. మల్లయ్య యాదవ్ గారు, కవిత గారి రియాక్షన్ ఇవాళ ఓపెన్ అయిపోయారు. ఇవాళ ఇప్పటి వరకు ఆవిడ ఎవరి పేరు చెప్పలేదు. ఫస్ట్ అప్పుడు అమెరికా నుంచి వచ్చి లేఖ విడుదలయ్యింది అన్నప్పుడు కేటీఆర్ అండ్ సంతోష్ అనే పేర్లు సౌండ్ వచ్చేలాగా పరోక్షంగా ఆరోపణలు అప్పుడు చేశారు. ఇప్పుడేమో హరీష్ రావు, సంతోష్ కుట్ర చేశారు అంటున్నారు. దీని మీద పార్టీ ఏం ఆలోచిస్తోంది? అంటే వారు మాట్లాడింది ఈ రోజే కాబట్టి తప్పకుండా దీని మీద ఒక నిర్ణయం అయితే జరుగుతుంది. డెఫినెట్ గా అన్ని కుటుంబాలలో ఉండే సమస్యలే, కాకపోతే ఈ రోజు కొంచెం ఒక అడుగు ముందుకేసి కవిత గారు మరి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ రకంగా మాట్లాడటం అనేది కొంచెం అందరినీ బాధించే విషయమే. సరే, అంతర్గత సమస్యలు ఉంటే రాజకీయాలలోనే సహజంగా ఆధిపత్య పోర్లు ఉంటాయి. అది కుటుంబం కానివ్వండి, విత్ ఇన్ ద పార్టీలో కానివ్వండి, సహచరుల నుంచి అంచర్ల నుంచి. కానీ ఆ క్రమంలో రాజకీయాలలో మనుగడని ముందుకు తీసుకుపోవడానికి, మనుగడ సాధించడానికి అన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఒక నాయకురాలుగా, నాయకుడిగా ఉంటుంది తప్ప వాళ్ళు నన్ను జీర్ణించుకోవట్లేదు, వీళ్ళు నన్ను జీర్ణించుకోవట్లేదు, వాళ్ళు ఏదో దూరం చేస్తున్నారు, వీళ్ళు ఏదో దూరం చేస్తున్నారు అని అంటే అది అభద్రతా భావానికి సంబంధించిన విషయం తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి, రాష్ట్రంలో ఇప్పటి వరకు వారికి గుర్తింపు అని అంటే కేసీఆర్ గారి కూతురుగానే గుర్తింపు. సరే, బతుకమ్మ కార్యక్రమాలు చేసినా, ఇతరత్ర కార్యక్రమాలు చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాల్లో ఆదరణ పెరిగింది, ప్రజలలో మహిళలలో కొంత గుర్తింపు వచ్చింది అని అంటే ఒక కేసీఆర్ గారి కూతురుగా, ఈ తెలంగాణ ఆడపడుచుగా వారికి ఆదరణ పెరిగింది. అదే రకంగా పార్టీ కూడా గుర్తింపులు, అవకాశాలు ఇచ్చినాయి. కాబట్టి వారితో పాటు కూడా పనిచేసిన హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు పనిచేసారు. అందరూ సమన్వయంగా సమిష్టిగా పనిచేసినప్పుడే ఆ రోజు రాష్ట్రాన్ని సాధించగలిగారు, ఈ రోజు అధికారంలోకి రాగలిగారు. 10 సంవత్సరాలు మళ్ళీ రేపు ప్రతిపక్షంగా ఈ రోజు ఆ పాత్రను పోషించిన రేపు అధికారంలోకి రావాలనే ఆలోచన పార్టీకి ఉండటంతో పాటు ప్రజలలో కూడా ఆ రకమైన భావన ఉంది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంటిది అనేది కొంచెం లోతుగానే చర్చించాల్సిన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇది పార్టీ అధిష్టానం కూడా తప్పక ఆలోచన చేస్తుంది. అంటే ఇక్కడ ఒకటి చర్చ జరుగుతోంది పార్టీ క్యాడర్స్ లోనే, మీ పార్టీలోనే, మీ నాయకులలో, మీ కార్యకర్తలో. ఇంత చేస్తున్నా కూడా ఆమె పైన ఇన్ని రోజులు చర్య తీసుకోకపోవడమే ఒక పెద్ద తప్పుగా పార్టీ నాయకత్వాన్ని నిందించే పరిస్థితి ఉంది పార్టీ క్యాడర్లో. ఓపెన్గా మాట్లాడకపోవచ్చు కానీ అంతర్గతంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా లైవ్లో కాకపోయినా బిహైండ్ ది స్క్రీన్ మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు మనం కూడా. అట్లా చర్య తీసుకోవాల్సింది, అనవసరంగా రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయని. ఇప్పుడు ఆమె ఇవాళ డైరెక్ట్గా పార్టీ పోతుంది, ఏమవుతుంది, మా నాన్నకంటే ఎక్కువనా, మా నాన్న మీదనే సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితి వచ్చినాక పార్టీ ఉంటేం పోతే, మీరు విన్నారు కదా ఆమె అన్న మాటలు. సో ఆ స్థాయికి వచ్చింది అని అంటే ఇప్పుడు పొరపాటు ఆమెది కాదు, ఇక పార్టీ నాయకత్వానిదే పొరపాటు అని నాయకులు, కార్యకర్తలు అనుకునే అవకాశం లేదా? అంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకమైన పరిణితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అనుభవపూర్వకంగా వచ్చే ఆలోచనలు వేరు, వారికున్న అవగాహన మేరకు తండ్రికి ఇటువంటి నష్టం జరుగుతుంది, ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, నిందలు వేస్తూ ఉన్నారు అనే ఒక ఆవేదన ఒక కూతురుగా తండ్రికి మీద ఉన్న అభిమానంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇతరాత్ర విషయాలు మాట్లాడి ఈరోజు పార్టీ యంత్రాంగం ఉంది, 4 కోట్ల ప్రజానికం ఉంది,
ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక జాతిపితగా గౌరవించే, ఒక పెద్ద మనిషిగా గౌరవించే ఈ పరిస్థితులలో వారికి ఇటువంటి ఆరోపణలు వచ్చినా వీటన్నిటిని కూడా అవలీలగా ఎదుర్కోగలుగుతారు, తప్పకుండా ఎటువంటి మచ్చ లేకుండా బయటపడగలుగుతారు. కానీ దీనికి ఏదో తొందరపడి ఆతృతతోని రక్షించుకునే క్రమంలో కేవలం ఒక కూతురుగానే రక్షించుకుంటారు అని అంటే, ఈ రోజు ఈ యావత్ తెలంగాణలో అటువంటి ఆడపడుచులు అభిమానించి ఒక బాపుగా అభిమానించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్ గా వారికి ఏది జరిగినా తండ్రికి జరిగితే కూతురుగా ఏ రకంగా స్పందిస్తున్నారో అదే రకంగా ప్రతి కార్యకర్త, వారితో అనుబంధం ఉన్న వాళ్ళు కూడా అదే రకంగా స్పందిస్తారు. ఆ అనుబంధం వారితో ఉంది. ఒకసారి వారితో మాట్లాడితే తప్పకుండా నా అనే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీలు తప్పకుండా అందరూ కూడా వారిని అభిమానించేటోళ్ళే. వారికి ఉన్న ప్రేమ, అభిమానం, అదే రకమైన రియాక్షన్ అందరికి కూడా ఉంటది. కాకపోతే అందరూ మాట్లాడలేరు. కొన్ని సందర్భాలలో మీరు కూతురు కాబట్టి మాట్లాడుతుంటే బయట అయినా కూతురుగా ఇంత పెద్ద పార్టీ వ్యవస్థ, కార్యకర్తలు, న్యాయం అనేది ఒకటి ఉన్న తర్వాత పోరాటం చేయాల్సిన ఈ పరిస్థితులలో మరి ఇటువంటి తొందరపాటు నిర్ణయాలకు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియని విషయం. అయితే పార్టీ నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయట్లేదు అందరి విషయాలలో అంటే, మన పార్టీ దాదాపుగా 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా తిరుగుబాటు చేసిన వాళ్ళల్లో, లేకపోతే పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళని ఆలోచిస్తే అప్పటికప్పుడు కొంతమందిని పార్టీ నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేసి బయటకు పంపించిన, కొందరు విషయాలలో మౌనం వహించే వారంతట వారు మామూలుగా పక్కకు పోయే పరిస్థితి కూడా చూసినాం. డి శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజ్యసభ పిసిసి ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి మరి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత వారు రాజ్యసభ మెంబర్ గా నామినేట్ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో పార్టీ కార్యక్రమాలకి ఇన్వైట్ చేయలేదు. కారణం ఏంటంటే వారి వ్యవహార శైలి ఆ రకంగా ఉండే, సరే వారు అంటిముట్టినట్టు ఉండటంతో పాటు పార్టీ కూడా వారిని అంత పెద్దగా ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ఆ క్రమంలోనే పార్టీ అటు సస్పెండ్ చేయలేదు, అట్లనే ఉంచారు. పార్టీ వ్యక్తిగా కూడా ఎవరు పరిగణించలేదు. కాబట్టి పార్టీ సస్పెండ్ చేస్తేనే వెంటనే ఏదో చర్యలు జరిగినాయని చెప్పేసి అనుకోవడానికి లేదు. పార్టీ కార్యక్రమాలు అంటే డి శ్రీనివాస్ గారిని నిజమే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా తీసేయకుండా పొమ్మనకుండా పొగబెడుతూ ఉంటారు. అది రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే ఇతర వేరే దీంట్లో కూడా కావచ్చు. అంటే ఇప్పుడు కవిత గారిని కూడా ఆ పొగ పెట్టినట్టేనా ఇన్ని రోజుల నుంచి డైరెక్ట్ గా తీసేయకుండా? పొగ పెట్టడం అనేది కాదు, అదే ఆమెను పిలవడం లేదు, ఆమెను ఇన్వైట్ చేయడం లేదు. నిజమో అబద్ధమో తెలియదు కానీ మొన్న కొడుకుని తీసుకెళ్లేటప్పుడు ఆశీర్వాదం కోసం వెళ్తే ఆమెను అలో చేయలేదనే వార్తలు కూడా వచ్చినాయి. మనం ఏం దగ్గరుండి చూడలేదు కానీ వచ్చిన వార్తలు, దాన్ని ఎవరు ఖండించిన వాళ్ళు కూడా లేరు. అది అబద్ధం. నాయకుల ముందు మాట్లాడిన తర్వాత సరే దీని మీద ఏదైనా తదుపరి నిర్ణయాలు అందరితో సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటున్న క్రమంలో మళ్ళీ ఇటువంటి మాట్లాడటం, ప్రకటనలు చేయటం అనేది కొద్దిగా నష్టం చేసే విషయాలు. కాబట్టి దీని మీద ఏ రకంగా అనేది పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి సందర్భాలు, ప్రకటనలు జరిగిన తర్వాత పార్టీ కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఆహ్వానించిన సందర్భాలు లేవు. పార్టీ కార్యకర్తలు కూడా సరే వారు జాగృతి అధ్యక్షురాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారి పార్టీకి అనుబంధం ఉండేటోళ్ళు జిల్లా శాఖలు ఉన్నాయి, ఆ ఇతరత్ర అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఈ క్రమంలో జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మరీ ఒక అడుగు ముందుకేసి ఓపిక సహనం పాటించాల్సిన ఈ సందర్భంలో ఒక అడుగు ముందుకేసి మరి వారు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి దీని మీద ఒక లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. పార్టీ అధిష్టానం కూడా తప్పకుండా ఏ నిర్ణయం తీసుకుంటది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మలయాళ గారు ఒకసారి అసలు పార్టీ ఏం ఆలోచిస్తోంది, ఈ కుటుంబంలో ఏం జరుగుతోంది అసలు? ఎందుకంటే మొన్నటిదాకా అన్నా చెల్లెళ్ళ గొడవలా కనపడింది, ఇప్పుడేమో బావ మరదలు అంటే మేనబావ మరదలు మధ్య వచ్చిన ఇది. హరీష్ రావు పార్టీకి వెన్నెముక లాంటి వాడని మొత్తం ప్రపంచానికి తెలుసు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు వెన్నంటూ ఉండి క్యాడర్కి కేసీఆర్ తర్వాత హరీష్ అన్న తీరులో పార్టీని చేసిన ట్రబుల్ షూటర్గా పేరుంది ఆయనకి. అలాంటి హరీష్ని ఇవాళ ఒక కుట్రదారుడు, దుర్మార్గుడు అనే పదం కూడా వాడారు కవిత గారు, ఈ దుర్మార్గులు అని. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? హరీష్ సంతోష్ కలిసి అంత అవినీతి చేశారా? చేస్తుంటే కేసీఆర్ గారు ఏమైనా కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కేటీఆర్ గారు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఇదంతా ఏంటి అంటే కాళేశ్వరం ఇప్పుడు ఈ స్కామ్ అంతా జరుగుతుంటే హరీష్ రావుని అందులోకి వన్ సైడ్కు నెట్టేసే ప్రయత్నమా ఏంటనే ఒకసారి మనం విషయం చూస్తే విఠల్ గారు, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్న కొద్దిగా టీఆర్ఎస్ వ్యవహారాలు, ఆ ఫ్యామిలీ గురించి తెలిసిన ఇది కదా మీకు, ఏం జరుగుతుంది ఫ్యామిలీలో? ఎందుకు
అంతా అన్న ఇప్పుడు మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్టులు, ఎన్నో రాజకీయ పార్టీలు చూసిన వాళ్ళు దగ్గర ఉండి, మా మల్లన్న పాపం అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాడు వాళ్ళ పార్టీ. మేము కూడా బీజేపీలో ఉన్నా కానీ సరే వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కానీ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి హరీష్ కానీ కేటీఆర్ కానీ కవిత సంతోష్ వాళ్ళని పెద్ద ఆయన కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన లక్ష్యం వేరు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం. తను ముఖ్యమంత్రి కూడా కావాలని అనుకోలేదు మాతో చెప్పిన మాట. తర్వాత సరే ముఖ్యమంత్రి సీఎం అయ్యిండు, 10 ఏళ్ళు పరిపాలించారు, ప్రజలు ఆదరించారు. ఆయన అనుకోలేదా ముఖ్యమంత్రి కావాలని? చాలా సందర్భాలు చెప్పాడు. చెప్పడం కాదు, అనుకోలేదా? అనుకోవాలంటే దళిత ముఖ్యమంత్రి చెప్పిండు కదా, తనే ప్రకటించిండు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, చరిత్ర కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అందరూ డౌట్ లేదు నిర్ధారించేవాడు. ఒక ఉద్యమ నాయకుడిగా డెఫినెట్ గా కేసీఆర్ గారిని ఎక్కడున్నా, ఏ పార్టీలు ఉన్నా, ఎక్కడున్నా మనం గౌరవించాల్సిందే. ఇప్పటికీ ఉంటుంది, అన్ని పార్టీలు కూడా ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. కానీ తను తయారు చేసుకున్న సామ్రాజ్యం, కుటుంబం అంటే సరే హరీష్ అంటే ఉద్యమంలో ఉన్నాడు, కేటీఆర్ వీళ్ళందరూ. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది, తన చెట్టును తనే నరుక్కున్నట్లు. ఇంతకుముందు కూడా మనం కవిత మాట్లాడిన సందర్భంలో మన ఛానల్ని డిస్కస్ చేసుకున్నాం ఆ రోజు. సరే డైరెక్ట్గా వాళ్ళ కేటీఆర్ పేరు తీసుకోకుండా ఆమె వరంగల్ సభ తర్వాత పార్టీ కొత్త ఇమేజ్ పెడుతున్న క్రమంలో ఆల్మోస్ట్ పేరు తీసుకోకుండా కేటీఆర్ ఇవాళ డైరెక్ట్ పేర్లు తీసుకుంటుంది. అవును, కానీ వాళ్ళ కేటీఆర్ పేరు లేదు. లేదు, ఎగ్జాక్ట్లీ. అంటే మొన్న ఆ రోజు కేటీఆర్, ఇప్పుడు హరీష్, సంతోష్, రేపు తండ్రేమో. మరి లక్ష్యం ఏంటో మాకు అంటే సరే ఒకవేళ పాలిటిక్స్ చేయాలనుకుంటే, సొంత పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యం లేదన్న పార్టీ పెట్టవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఉన్న పార్టీని నాశనం చేసి అంటే సస్పెండ్ చేయించుకోవాలన్నటువంటి లక్ష్యం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడో ఉంటది కదా తన బిడ్డని. ఇప్పుడు అదే ఆల నరేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టు, ఈటల రాజేందర్ని సస్పెండ్ చేసినట్టు, విజయశాంతిని సస్పెండ్ చేసినట్టు వాట్సాప్ లో పంపించిన వాళ్ళంతా. అదే కవిత విషయంలో బహుశా కూతురు కదా, సహజంగా ఉంటది ఆ ప్రేమ, తల్లి ప్రేమనో తండ్రి ప్రేమ ఉంటది. ఆమె ఓపిక సహనం పట్టిస్తున్నాడు. ఆ అబ్జర్వేషన్ లో ఇవాళ కవిత గారు నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తలేదని అనుకుంటుందేమో పాపం. ఎప్పుడు సస్పెండ్ చేస్తారని ఎదురు చూస్తుందేమో. లేకపోతే ఏం అవసరం ఆ పార్టీలో ఆమె చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? దాదాపు 2-3 నెలలు అయినా పార్టీ ఉంటేది పోతేందనే స్థాయిలో వెళ్ళడము అని అంటే ఆమె 2-3 నెలల నుంచి టీఆర్ఎస్ కండువ అయితే కప్పుకుంటలేదు. లేదు, అవును, ఆమె కండువ జాగృతి కండువ ఉంది మెడల్లో. గ్రౌండ్ లో కూడా టీఆర్ఎస్ నాయకులు ఎవరు రావట్లేదు తనెంబడి. అవును, అంటే ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీకి దూరం ఉన్నట్టు, డిటాచ్ అయిపోయింది. వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, ఆమె కూడా డిజైన్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కేసీఆర్ తో ఆమె మీద కోపం ఉండొచ్చు. ఆడపిల్ల పోయి ఢిల్లీలో పోయి లిక్కర్ దందా ఏం చేసింది, ఈమె చేయబట్టి మేము గవర్నమెంట్ పోయిందనే ఫీలింగ్ ఉండొచ్చు బహుశా, ఉంటది కదా. ఆ కారణం చేత వాళ్ళు ఫ్యామిలీ నుంచి దూరం పెట్టారా, ఈమె దూరం అయిందా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ ఇవాళ ఆమె వార్తలు, ఆమె స్టేట్మెంట్ మాత్రం సంచలనాలే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ వరకు. బీజేపీకి కాంగ్రెస్ సంబంధం లేకపోవచ్చు, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవాళ ఒక క్వశ్చన్ మార్క్ కదా. పార్టీ ఉంటుందా అసలు, పార్టీ ఎటుపోతుంది, పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, పిల్లలు ఎట్లా తయారైనరు, మరి కవిత ఇంకో పార్టీ పెడితే కేటీఆర్ ఏం చేస్తాడు, హరీష్ ఏం చేస్తాడు, అందరిని టార్గెట్ చేస్తుంది కదా, ఒక రకంగా గెలుపుకుంటుంది పార్టీలో. మొన్నేమో అన్నను టార్గెట్ చేసి, అవును, అంటే ఆయనే మొత్తం దయ్యాలు అనే ఇంట్లో దయ్యాలు అంటే ఆ రోజు అన్న మాటల ప్రకారం అయితే కేటీఆర్ సంతోష్లు దయ్యాలు అన్నట్టు కనపడుతుంది. ఆ రోజు హరీష్ ప్రస్తావన లేదు, సెన్స్ లేదు. ఇవాళ హరీష్ ని యాడ్ చేసినారు ఆమె. అంటే ఏంటి అసలు అనేది కొంత మీకు బాగా తెలుసు కేసీఆర్ గారి మనస్తత్వం గురించి. ఆయన ఎవరి కెపాసిటీ ఏందో తెలుసు. హరీష్ని వదులుకుంటాడా నా కేసీఆర్ అసలు? అంటే మనం అంటే కొంచెం ఇప్పుడు అంతో ఎంతో ఫీల్డ్ లో ప్రజలతోటి, కామన్ మ్యాన్ తోటి, కార్యకర్తతో సంబంధం ఉన్న వ్యక్తి కదా. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎమ్మెల్యేలు ఉన్నాడు కదా. అట్లని కేటీఆర్ వదులుకుంటాడా, వదులుకుంటాడా? సరే సంతోష్ అంటే తెర వెనుక అనవచ్చు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎంపీగా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. వీళ్ళిద్దరు నాయకులను కాదని కవితను చేరదీస్తాడా? ఉంటే అందరు కలిసి ఉండమని అంటాడు పెద్ద మనిషిగా, తండ్రిగా. మరి పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్. నిజంగా ఆ బిడ్డని ఎంతకాలం భరిస్తాడు? సస్పెండ్ చేస్తాడా? సస్పెండ్ చేయించుకోవాలని ఆమె అనుకుంటుందా?
పార్టీ పెడతారు అనేది వార్తలు కూడా ఏదో వస్తున్నాయి. జాగృతి ఆమె ఎప్పుడో Already register చేసుకున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో. సరే, సొంత ఇల్లుని ఇల్లుగాల పెట్టి బయటికి పోతే ప్రజలు ఆదరిస్తారు. అంటే ఇక ఇల్లు నాది కాదనుకున్నప్పుడు నాకు దక్కంది ఇల్లు ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక రకమైన అంటే హిందూ సాంప్రదాయం ఉంటుందన్న. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పేరు మారుండొచ్చు కానీ దాని ఒరిజినల్ గా టీఆర్ఎస్ సత్యిస్తాం కదా. తెలంగాణ అదొక ఉద్యమ చరిత్ర. ఇది మాలాంటి వాళ్ళము పార్టీకి దూరమైన తెలంగాణ అస్తిత్వం, అది అస్తిత్వం కదా. అస్తిత్వాన్ని కేసీఆర్ గారే జడగొట్టాడు టీఆర్ఎస్ మార్చి. అది పోయింది. ఇప్పుడు వీళ్ళు ఉన్నది కూడా ఉన్న ఇల్లుని గాల పెట్టుకొని బయట వీళ్ళు ఎట్లుంటారు? ఎవరు ఆదరిస్తారు? ప్రజలు ఆదరిస్తారా? పిచ్చోళ్ళ ప్రజలు? నువ్వు ఆమె మాట మాట్లాడేది చాలా విచిత్రం. అంటే అవినీతి చేస్తే తెలంగాణ ప్రజలు అవినీతి చేసినట్ట పరువు అని మాట. తెలంగాణ పరువుకు మీరు చేసిన అవినీతి సంబంధం ఏంటి? ఒకవేళ అదే అయితే లిక్కర్ స్కామ్ లోనే పరువు పరువు పోయింది కదా. నిజంగా అనుకుంటే తెలంగాణ ప్రజలు పరువు తీసిన వాళ్ళు ఎవరు ఢిల్లీలో? అవినీతి చేస్తే వ్యక్తులకు సంబంధం, తెలంగాణ ప్రజలకేంటి? ప్రజలకి ఏం సంబంధం? ఏం సంబంధం అది? సో ఈ రకంగా రాజకీయాలు తెలంగాణ ప్రజలు ఇంకా ఈ చైతన్యంగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఇంకా రాజకీయాలు బాగా తెలుసు. అసలు సింపుల్ లాజిక్, కేసీఆర్ గారే మా పరువు, మా ప్రతిష్ట, మాకు సర్వం కేసీఆరే అని తెలంగాణ ప్రజలు భావిస్తే మొన్న ఓడించేవాళ్ళే కాదు. అంతేకాదు కదా, సింపుల్. బతుకున్నంత కాలం ఆయన టచ్ చేసేవాళ్ళే కాదు. ఓడించారంటేనే వద్దనుకున్నారు, డిజైన్ చేసుకున్నారు. ఓటమికి కవిత కారణమా, ఆయన పాలసీల కారణమా, అవినీతి కారణం పక్కకు పెడితే ప్రజలైతే వద్దనుకున్నారు కదా. హరీష్ సంతోష్లు పైన కవిత చాలా సీరియస్ కామెంట్స్, దొంగలని, దుర్మార్గులని, కుట్ర చేశారని చాలా సీరియస్ కామెంట్ చేశారు. హరీష్ సంతోష్ రావుల పైన ఇవాళ కవిత మాట్లాడిన మాటలు ఒక్కసారి చూసి మహేష్ గారు ఒపీనియన్ తీసుకుంటా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి నేను భరించిన. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. సో మహేష్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన, ఆమె చేసిన ప్రస్తావన తర్వాత మాట్లాడదాం. అసలు ఈ కాళేశ్వరం గురించి కానీ, లేకపోతే హరీష్ రావు, సంతోష్ రావుల గురించి ఆమె మాట్లాడిన మాటలు కానీ, ఇవి తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ బీఆర్ఎస్, తెలంగాణ పాలిటిక్స్లోనే ఒక సెన్సేషన్ కదా. దీన్ని తెలంగాణ పాలిటిక్స్ యాంగిల్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది తెలంగాణ పాలిటిక్స్లో సెన్సేషన్. ఎందుకంటే వాళ్ళు దోచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదే. సో నిన్న 10 గంటలు మ్యారథాన్ ఆఫ్ డిబేట్స్ అసెంబ్లీలో జరిగిన డిబేట్ యొక్క సారాంశము 665 పేజీలలో సంవత్సరంన్నర పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టు నిజమని చెప్పకనే ఈరోజు కవిత గారు ఒప్పుకున్నారు. నిన్న అసెంబ్లీలో చూస్తే బీఆర్ఎస్ నాయకులు మొత్తం వ్యతిరేకించారు. ఇది ట్రాష్ అన్నారు, చెత్తపుండ్లు వేస్తామన్నారు, ఇంకోటి అన్నారు. ఇంక మేము సత్య హరిశ్చంద్రుడి సహచరులము, వారి పుత్రులమా అని చెప్పినారు. బట్ ఈరోజు కవిత గారు అయితే చెప్పకనే ఇది కరెక్టే, అవినీతి జరిగిందని చెప్పారు. ఫస్ట్ పాయింట్ 1.
తెలంగాణ ప్రజల సంపద దోపిడీ జరిగిందని కేసీఆర్ గారి కన్నబిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు డిక్లేర్ చేశారు. ఫస్ట్ థింగ్, తెలంగాణ ప్రజలకు ఇది అవసరం. అసలు తెలంగాణలో ఉన్న ప్రజల సంపదను దోపిడీ చేసి లక్షల కోట్లు పోగేసుకున్నారని మేము ఇన్ని రోజులుగా మా పార్టీ అంతా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఏకరువు పెట్టి తెలంగాణ ప్రజల ముందుకు గల్లీ గల్లీ తిరిగి చెప్పిందంతా నిజమని ఒక్క మాటలో తేల్చేసింది అక్క. ఆమెకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏదో ఒక కోశాన తెలంగాణకు ఉపయోగపడే పని కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఒకరు తెలంగాణను జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడంలో ముందుంటే మనం వెల్కమ్ చేయాలి. అక్కగారు ఏమంటారంటే, అసలు ఆయన మొదటి టర్మ్ అయిపోయినాక ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు గారిని పక్కన పెట్టడానికి కారణం ఏందో ఆలోచించండి అంటున్నారు. డైరెక్ట్ చెప్తుంది అది అవినీతి జరిగిందనే కదా అని. ఇప్పుడు ఒకటి హరీష్ రావు గారిదే అవినీతి అని కవితక్క చెప్పింది ఇవాళ ప్రెస్ మీట్ లో. కేసీఆర్ గారేమో ఇది నా బ్రెయిన్ చైల్డ్, నా మెదడులో నుంచి పుట్టింది, రక్తం చుక్క చుక్క ఖర్చు పెట్టి నేను ఈ ప్రాజెక్టు కట్టినా. ఆ మాట ఈమె కూడా 2-3 సందర్భాల్లో నానా మెదడు కరిగించి సిస్టమ్ లో అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో కేసీఆర్ గారిది పెద్ద పాత్ర, హరీష్ రావు గారిది ఇరిగేషన్ మంత్రిగా చిన్న పాత్ర. ఇదైతే ఎస్టాబ్లిష్ సంతోష్ పేరు కూడా ఆయన ఎంత మేరకు అవినీతిలో ఇన్వాల్వ్ అయిందో మళ్ళీ మనం డీటెయిల్స్ పోయి మాట్లాడదాం. బట్ వీళ్ళిద్దరి మీద నిన్న ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును టీఆర్ఎస్ మొత్తం తప్పుపడితే కేసీఆర్ గారు కూతురు అయితే ఎండార్స్మెంట్ ఇచ్చేసింది, ఎస్ అవినీతి జరిగింది. అయితే ఇలా హరీష్ రావు గారి పేరు ఒక్కరిదే ఎందుకు వస్తుంది అంటే, నిన్న జరిగిన 10 గంటల చర్చ తర్వాత ప్రతి ఒక్కరూ తెలంగాణలో గల్లీ గల్లీన ఈ కేసీఆర్ అవినీతి పరుడు, తెలంగాణ సంపద మనం నమ్మి అధికారం కట్టబెడితే తెలంగాణ సంపదను దోచుకు తిన్నారు వీళ్ళు, వీళ్ళ కుటుంబం. కేసీఆర్ పేరు బదనాం అవుతుంది కాబట్టి ఇలా బయటకు వచ్చి దాన్ని కేవలం ఆ డ్యామేజ్ని హరీష్ రావు మీదకి డైవర్ట్ చేసి కేసీఆర్ని సేఫ్ గార్డ్ చేస్తే కేసీఆర్ ఏమన్నా పునీతుడు అయిపోతాడా? వాషింగ్ పౌడర్ నిర్మాణ కవిత గారు చేసే ప్రయత్నం ఏంది నాకు అర్థం కాదు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే పరువు అవుతుంది. అసలు మీరు పరువు ఉంచినా ఒకళ్ళు లిక్కర్ స్కాము, అది జరిగింది కూడా ప్రగతి భవన్ వేదికగానే జరిగింది అనేది ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్స్. కవిత గారు లిక్కర్ స్కాము, కేటీఆర్ గారు ఫార్ములా 1, హరీష్ రావు గారు అండ్ కేసీఆర్ గారు కలిపి ఈ కాళేశ్వరం ఇంకెన్ని, హైదరాబాద్ రంగారెడ్డి భూముల ఫోన్ ట్యాపింగ్ ఉంది, హైదరాబాద్ రంగారెడ్డి భూముల వ్యవహారం ఉంది, లక్షల కోట్ల భూముల వ్యవహారం ఉంది. ఒక ఎకరం జాగా కొంటే 200 కోట్లు 300 కోట్లు ఉండే దగ్గర 100 ఎకరాలు మాయం చేశారంటే ఎన్ని లక్షల కోట్లు ఊహించండి మీరు. అమయ్ కుమార్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాడు ఈడీ విచారణ, ప్రభుత్వంలో విచారణ. సో ఈ రకంగా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు యథేచ్ఛగా తెలంగాణను దున్ని పడేసారు. వాళ్ళ ఖజానాకు ఈ తెలంగాణ వనరులన్నీ కూడా మళ్లించుకున్నారు, తెలంగాణకు నిట్ట నిలువున ద్రోహం చేశారు నమ్మి అధికారం కట్టబెడితే అనేది ఈ రోజుతో తేటతెల్లమైంది. ఇంకెవరు సర్టిఫికేట్ అవసరం లేదని నేను అంటున్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డిబేట్లలో మీరో మనం ఎవ్వరని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు కేసీఆర్ కూతురే చాలా స్పష్టంగా చెప్పేసింది. అయితే నేనేమంటున్నా, ఇది కేసీఆర్ కు తప్పిద్దాము, కేవలం హరీష్ రావుకే పరిమితం చేద్దామంటే సమాజం ఒప్పుకుంటుందా? అంటే మీకు అట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వారు ఏమంటున్నారు క్లారిటీ కోసం ఆమె చెప్తున్న మాటల్లో విచ్ ఈజ్ కొంత ఇదేంటంటే, కేసీఆర్కి ఏం సంబంధం లేదు, హరీష్ రావు సంతోష్ రావులే చేసినారు అనే తీరుగా ఆమె చెప్తోంది. అందులో డౌటే లేదు. మొదటి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావుని కాళేశ్వరం దృష్టిలో పెట్టుకుని తప్పించాడు మా ఫాదర్ అని చెప్పి ఆమె చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ స్కాము, ఈ ఆరోపణల నుంచి తండ్రిని తప్పించి హరీష్ రావుని ఫిక్స్ చేయడం కోసమే ఆమె ఈ రోల్ ప్లే చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఆమె సొంతంగా ప్లే చేస్తుందా, కేసీఆర్ సలహాతో ప్లే చేస్తుందా, కేటీఆర్ సలహాతో ప్లే చేస్తుందా? ఎండ్ ఆఫ్ ద డే షీ ఇస్ డాటర్ ఆఫ్ కేసీఆర్, ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ, అండ్ సిస్టర్ ఆఫ్ కేటీఆర్. అంతే కదండి, కేసీఆర్ కూతురు, కేటీఆర్ గారి సోదరు. హరీష్ కొద్ది బయటోడే ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు ఏంటి, తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును కాదని కేసీఆర్ కు తెలియకుండా, షాడో సీఎంగా ఉన్న కేటీఆర్ కు తెలియకుండా 1,47,000 కోట్ల ప్రాజెక్టుకు పెంచగలిగిండా హరీష్ రావు గారు ఒక్కడే? సాధ్యమా? ఇంకోటి, మనం ఎన్ని విజువల్స్ చూడలేదు, గూగుల్ మ్యాప్లు జూములు చేసి కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసిండా, హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేసిండా?
హరీష్ రావు అండ్ కేసీఆర్ కరప్ట్ అని ఇంత పొడుగు నివేదిక ఇచ్చింది కమిషన్, ఘోష్ కమిషన్ 665 పేజీలలో. ప్రతి దగ్గర కేసీఆర్ అండ్ హరీష్ రావు, కేసీఆర్ అండ్ హరీష్ రావు, కేసీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కేసీఆర్ ప్రధానంగా, ఎందుకంటే డెసిషన్ ఆయనది, డిజైన్ ఆయనది, ఎవరు చెప్తే వినలేదని ఎక్స్పర్ట్ కమిటీ కూడా అఫిడవిట్ ఇచ్చిపోయింది. సో కేసీఆర్ అంత క్లియర్ అక్యూజ్ అవుతుంటే ఇవాళ దాన్ని పరిధిని చిన్నగా చేసి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి, అయ్యో మీకోసం మా నాన్న కొట్లాడిండు కదా, మా నాన్న మీద సిబిఐ పెడితే మీరు ఎవరు సపోర్ట్ చేయరా, తెలంగాణ బంద్ కాలియాలా మీరు చేసే చెత్త పనులన్నిటికీ? తెలంగాణ బంద్ అనేది ఇంకో మాట కూడా అన్నదామే, దానికి ఒక విలువ ఉందండి. తెలంగాణ బంద్ అంటే ఒక కాజ్ కోసం ఇచ్చిన రోజులలో దానికి ఒక గౌరవం ఉంది. బంద్ కాళ్ళు ఒకటిన్నో ఆమె ఇంకో మాట ఉంది. అసలు పార్టీ రియాక్షన్ అనేది తెలంగాణ బంద్ కాళ్ళు ఎందుకు ఇవ్వద్దు, తెలంగాణ ఎందుకు బగ్గుమానొద్దు అంటే బగ్గుమాన ఏంటది, దాని అర్థం ఏంటి? కేసీఆర్ గారిని సేఫ్ గార్డ్ చేస్తూ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మీరు ఇంకా ప్రజలు మీరు చెప్పే కల్లబొల్లి కబుర్లు, మీరు చెప్పేది, కవిత గారు చెప్పేది, హరీష్ రావు చెప్పేది, కేటీఆర్ గారు చెప్పేది, కేసీఆర్ రేపు బయటకు వచ్చి చెప్పినా మీరు లక్షల కోట్లు బొక్కి తిన్న తర్వాత ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినాక ఇంకా మీరు చెప్పే పుక్కిటి పురాణాలు, సొల్లు కబుర్లు ఎవరైనా ప్రజలు పట్టించుకుంటారని కవిత గారు అనుకుంటే అమాయకత్వం అది. నిజంగానే ఇవాళ కవిత గారు బయటకు వచ్చిన మాటలు ఈ కాళేశ్వరం ఆరోపణల నుంచి, స్కామ్ ఆరోపణల నుంచి కేసీఆర్ని పక్కకు పెట్టి హరీష్ రావుని లేకపోతే సంతోష్ రావుని కూడా కలిపి ఫిక్స్ చేయడం కోసమే ఒక ప్లాన్డ్గా ఆమె ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేశారు అనేదే నిజమైతే అది ఆమె సొంతమా లేక తండ్రి అన్నల డైరెక్షనా అనేది కూడా కొంత ఆసక్తికరమే. ఒకవేళ అదే గనక నిజం అయితే చూద్దాం దానికి ఏం చెప్తారో మల్లన్న యాదవ్ గారు. అలాగే ఇంకొక ఇది కూడా ఉంది, కుటుంబంలో రేగిన ఈ కుంపటి పార్టీని కూడా ఎంతవరకు దహించి వేసే ప్రమాదం ఉంది. గారు కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ గారు అంటే తన తండ్రిని ఈ ఆరోపణ నుంచి పక్కన పెట్టడం కోసం, హరీష్ రావు మీద నెట్టేయడం కోసమే ఆమె ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు అనేది జరుగుతున్న చర్చ. మీరు కూడా విన్నారు, ఇదే బయట కూడా వచ్చింది, టాక్ బయట కూడా వచ్చింది. సో ఇది దీంట్లో ఎంతవరకు లాజిక్ ఉందనుకుంటున్నారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారు దీంట్లో ప్రమేయం లేదని చెప్పేసి కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఏదో ప్రయోజనం జరిగిపోతుంది కాబట్టి కవిత గారు స్టేట్మెంట్ ఇస్తేనే ఇది నష్టం రాకుండా ఉంటుంది కేసీఆర్ గారికి అనుకోవటం అనేది పొరపాటు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏంది అని అనేది, సరే మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఆడబిడ్డలను ఉన్నాడు, వారికి వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తిగా, అదే రకంగా సోదరుడు మహేష్ గారు కూడా కొంత అవగాహన ఉంటుంది. ఈ రోజు ఏదో అవకాశం వచ్చిందని చెప్పేసి వారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసేటట్టు మాట్లాడటం అనేది భావ్యం కాదు. రాజకీయంగా ఒక కుటుంబంలో మామూలుగా ఏ రకంగానైతే అది ఒక ఉద్యోగ కుటుంబమే కానివ్వండి, వ్యాపార కుటుంబమే కానివ్వండి, కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం మాదిరిగానే ఈ రోజు ఒక రాజకీయ కుటుంబం కాబట్టి కవిత గారు వారికి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా, అపరిపక్వతతో మాట్లాడుతున్నారా, తొందరపాటుతో మాట్లాడుతున్నారా అన్న విషయాల్ని మనం ఒకసారి ఆలోచిస్తే పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్టీకే నష్టం జరిగేటట్టు మాట్లాడే పరిస్థితులలో పార్టీ తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఉంటాయి. కానీ ఈ రోజు అసలు విచారణ జరుగుతుంది కదండి. విచారణ ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందే మేనిఫెస్టోలోనే ఈ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తామని చెప్పారు. అనేక సందర్భాలలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది విచారణలో ఉంది. న్యాయపరమైన ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న న్యాయమూర్తితోని కమిషనర్ గా ఏర్పాటు చేసి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విచారణ చేపడుతున్న దీన్ని రేపు సిబిఐ కూడా ఒప్పచెప్తున్నాము అని చెప్పేసి రాత్రే ప్రకటన చేసిన తర్వాత విచారణ ఉన్న దాని మీద ఈ రోజు మనం నిర్ధారించి ఎట్లా మాట్లాడుతాం. కానీ కవిత గారు చెప్తున్నారు కదా, కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవకలు గమనించినందువల్లనే మా నాన్న ఆయనను పక్కన పెట్టి ఇరిగేషన్ దీని నుంచి పక్కన పెట్టాడని మాట్లాడలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు తెలియదు. మరి ఇప్పుడు ఒక టర్మ్ పూర్తి అయిపోయింది కదా. మొదటి టర్మ్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ఏదో జరిగిందని కవిత గారికి తెలిస్తే వారి ప్రమేయంతోనో ఇంకొకళ్ళ
ఆలోచనతోనే ఒకవేళ పక్కకు పెట్టిరు అనుకుంటే ఏదో ఒక సందర్భంలో బహిరంగంగానో లేకపోతే మామూలుగా అంతర్గతంగానో చెప్పుంటారు కదా. ఆ తర్వాత కూడా మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించారు కదా, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసారు. హరీష్ రావు గారి శక్తి తెలియదేం కాదు. సహజంగా పార్టీకి ఏ రకంగా ఉంటారు, పార్టీలో వారి కాంట్రిబ్యూషన్ ఏంటి, కేసీఆర్ గారి తర్వాత ఉద్యమం చేసిన రోజు నుంచి కేసీఆర్ గారి తర్వాత ప్రతి కార్యకర్తతోనే అనుబంధం ఉన్న నాయకుడిగా హరీష్ రావు గారికి ఆ గుర్తింపు ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదో జరిగిన ఆరోపణలలో ఈ రోజు మనం మొత్తము తేల్చేస్తామనే రకంగా మాట్లాడటం అనేది కూడా భావ్యం కాదు. ఎందుకంటే ఒకవైపు న్యాయ వ్యవస్థలో ఉంది, ఈ రోజు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న విషయం ఇది. ఈ అంశం మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే మరి కాంగ్రెస్ సంబంధించిన సంబంధించిన మనం వ్యక్తిగతంగా కూడా ఆలోచించాలి. మన భవిష్యత్తు అంటే మనం కూడా మన వ్యక్తిగా ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. డెఫినెట్ గా ఒక పెద్ద మనిషి మీద అబండాలు వేయడం అనేది దీన్ని ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ అబండాలు కాదు, పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ అబండాలా కాంగ్రెస్ నిజాలా అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇంట్లోనే ఆమె చేస్తున్న వ్యవహారమే కదా, ఇప్పుడు చర్చ కూడా ఆమె చేస్తున్న కంప్లైంట్స్ మీదనే, ఆమె చేసిన దీని మీదనే. నా పాయింట్ ఒకటి, వయసు మీద పడి పాపం ఆయన నో డౌట్ అపర చాణక్యుడు రాజకీయాల్లో కేసీఆర్ గారు చాలా మేధావి, అందులో డౌటే లేదు. ఆయనకి ఎంత మేధావికైనా వయసు మీద పడి కొంచెం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో ఈ షాకుల మీద షాకులు, బయట షాకులు అంటే తట్టుకోగలడు, ఇంట్లో షాకులు కూడా తట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఎలా తట్టుకోగలడు ఆయన? సరే, ఇప్పుడు కాలం సహకరించినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఒక దాని మీద ఒకటి వస్తూ ఉంటాయి. అది కర్మ సిద్ధాంతం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇవన్నీ కూడా ఎన్నిటినో అధిగమించిన వ్యక్తి, ఎన్నిటినో తట్టుకున్న వ్యక్తి ఆ రోజు తట్టుకున్న కర్మనైతే తట్టుకోలేదు కదా. సో అది ఏం జరుగుతుందో మనం ఏం చెప్పగలుగుతాం? రేపు మామూలుగా దీని మీద కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏందనేది ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియదు కాదు. ఇంతకుముందు తమరు అన్నారు ఏమని, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని తెలంగాణ ప్రజలే పక్కకు పెట్టారు కదా మొన్న అధికారం ఇవ్వకుండా అని చెప్పి అని అన్నారు. ఎన్నో సందర్భాలలో ఇందిరాగాంధీ గారిని పక్కకు పెట్టారు, రామారావు గారు పోటీ చేస్తే అధికారం 89లో పోయింది, మళ్ళా ఆయనే ఓడిపోయినాడు. డెఫినెట్ గా గెలుపోవటములు ఒక్కటే ప్రామాణికం కాదు కదా. వారి కాంట్రిబ్యూషన్ తెలంగాణ కోసం నిజంగా ఇటువంటి చిల్లర వాటికి ఏరుకోవాలనుకుంటే 14 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణ సాధించాల్సినంత అవసరం ఏముంటది కేసీఆర్ గారికి? ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అయిపోవచ్చు కదా. అడ్జస్ట్ కాలేదు, ఎందుకంటే వారికి ఒక అంబిషన్ ఉంది, రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఆలోచన ఉంది. సరే, ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులు రావటం ఇవన్నీ అదంతా మనం చాలా గతమంతా చూసాం, మనం వర్తమానం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అంతా వర్తమానంలోనే మనం మాట్లాడితే, ఒక్క నిమిషం మల్లయ్య గారు, వర్తమానం మనం మాట్లాడుకుంటే ఆమె ఏముంటదంటే అవినీతి అనకొండలు ఆమె మా ఫాదర్ చుట్టూ, మా నాన్నగారు చుట్టూ చేరిన అవినీతి అనకొండలు. ఒక థింగ్ అంటే ఒక విషయం అయితే వాస్తవం, నేను విన్నది కూడా, మరి ఆయనకి డబ్బు పిచ్చి లేదు కేసీఆర్కి అనేది అయితే చాలా ప్రబలంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తారు. నా అబ్జర్వేషన్ కూడా ఉంది, నాకు కొంత తెలిసి, పూర్తిగా నాకు తెలుసని కాదు, నేను విన్నది బలంగా. కానీ ఆమె కూడా అదే అంటుంది, మా నాన్నకి ఇది తిండి మీద డబ్బు మీద ధ్యాస ఉండదు అని, ఎంతసేపు తెలంగాణ ఉంటుందని. మరి అనకొండలని ఆయన చుట్టూ తిరుగుతుంటే అవినీతిని వ్యతిరేకించేవాడు అనకొండలు కూడా వ్యతిరేకిస్తాడు, పట్టేస్తాడు కదా, స్మెల్ చేయాలి కదా. మరి అవి ఎట్లా భరించగలిగాడు ఆయన? తెలియదు ఆ మాత్రం అన్న. ఇప్పుడు సరే, కేసీఆర్ గారికి రాష్ట్ర సాధన దిశగా ఆయన డబ్బు పిచ్చి ఉందా అవన్నీ దగ్గర ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళకి తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి మేము గౌరవిస్తాం, అందులో సందేహం, అలా డౌటే లేదు. ఇవాళ విచిత్రం ఏంటంటే కవిత గారు ఒకవైపు ఏమో తన లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నట్టు వ్యక్తి, అది స్కామే కదా, అవినీతే కదా, జైల్లో ఆమె జైల్లో ఉంది, ఆమె అవినీతి గురించి మాట్లాడుతుంది. రెండో అంశం ఏంటంటే ఇవాళ హరీష్ రావు గారు, సంతోష్ గారు వాళ్ళే అవినీతికి కారకులు అని చెప్తా ఉంది. ఘోష్ కమిషన్ కూడా ఏం చెప్పింది, కేసీఆర్ తండ్రితో పాటు హరీష్ రావు గారు ప్రస్తావన ఉందని చెప్పింది.
అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 50% ఈమె ఎండార్ చేస్తుందా, ఆథరైజ్ చేస్తుందా రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్, లేదా ఘోష్ కమిషన్ ఆథరైజ్ చేస్తుందా? ఇప్పుడు రేపు పొద్దుగాల ఎంక్వైరీలో ఈమె స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ అవుతే అవినీతి జరిగిందని షీఈ్ యాక్సెప్టింగ్ హర్ సెల్ఫ్ యాజ్ ఎన్ ఎమ్మెల్సీ ఆఫ్ ది పార్టీ. సిబిఐ పిలవచ్చు కదా, ఎవిడెన్స్ పబ్లిక్ లో మాట్లాడినప్పుడు ఆమెకు నోటీస్ ఇచ్చి విట్నెస్ తీసుకోవచ్చు కదా సిబిఐ. అవునమ్మా మీ తండ్రి మీ పార్టీలో అవినీతి జరిగిందని అంటున్నావు కదా, ఎవరు చేశారు ఏం చేశారు అంటే రేపు పడితే అక్కడ పోయి చెప్తుందా? అందుకే ఆయన పక్కన పెట్టారని కూడా అన్నావు కదా. అదే విచిత్రం ఏంటంటే ఆమె లక్ష్యం ఏందో, పొలిటికల్ గా ఆమె లక్ష్యం ఏందో అర్థం కావట్లేదు. అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయితే మా మహేష్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటారా మరేందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు లైన్ లోనే మాట్లాడతారా, మాకేం అవసరం అన్న ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకేం అవసరం మరి, అవసరం ఉండొచ్చు వాళ్ళకి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదే తను కూడా మాట్లాడుతుంది కదా కవితమ్మ. ఓకే చెల్లెకి గౌరవిస్తాం కానీ అట్లనే మాట్లాడుతుంది కదా, ఎండార్ చేస్తుంది కదా. సో తను ఎదిగినటువంటి పార్టీ కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ కూతురు లేకపోతే ఊహిస్ కవితం అన్న ఎవరైనా. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో అయితే మీరు తెలుసు, తెలంగాణ ఉద్యమం నుంచి మేము మొదటి నుంచి ఉన్నాం. ఉద్యమం లేకపోతే ఉద్యమ నాయకులు మాకేం గుర్తింపు ఉంటుంది? ఇంత మీకైనా ఉద్యోగ సంఘాల నాయకుడుగా ఉద్యమ నాయకుడుగానే కదా తెలంగాణ ఇచ్చిన గుర్తింపు ఇది. కేసీఆర్ కూతురు ఆమె గుర్తింపు, కేసీఆర్ కాదని పక్కన చేస్తే ఆమెకి ఎట్లా ఉంటుంది రేపు పొద్దుగాల? జీరో కదా. అవన్నీ తెలిసి కూడా ఆమె ప్రయత్నం చేస్తుందంటే పార్టీ పెడుతుందా, ఏం పొలిటికల్ ఆమె ఏమి అంబిషన్ ఉందో తెలియదు. ఆమె ఈ మధ్యకాలం చూడండి అన్న, మీరు పార్టీ అంటే చాలా కాస్ట్లీ అఫైర్ కదండి, డబ్బులు ఉండొచ్చు, మరి డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉండొచ్చు అన్న. లేకపోతే ఇప్పుడు డబ్బులుంటే ఆమె కూడా అనుకుండా అవుతుంది. మరి ఇప్పుడు ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో అన్న చూడండి, ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కడ 5 మంది గ్యాదర్ అయినా సీఎం చేయమని అర్పించుకుంటుంది. వచ్చిన క్యాడర్ ఊరికి అరుస్తారా? ఎందుకు అరుస్తారు? అదో ఫ్యాషన్ అయిపోయింది, అదో ఫ్యాషన్. సరే రేవంత్ రెడ్డి గారు సీఎం అనిపించి సీఎం అయ్యిండు, నేను కాదనట్లేదు. ఈమె కూడా సీఎం అని అంటే లక్ష్యం సీఎం అని నీ పార్టీని గాలబెట్టుకొని సొంత ఇంటిని గాలబెట్టు. తన ఇల్లు అంటే తన పుట్టినిల్లు కదా అది. కేసీఆర్ ఇల్లు రాజకీయంగా మాట్లాడితే తన పుట్టినిల్లు. కల్వకుంట్ల కవిత అంటారు, ఉందండి అది కల్వకుంట్ల కవిత అంటారు. పెటర్నల్ వాడరు కానీ ఇప్పటి వరకు కూడా అత్తగారి పేరు ఎవరో తెలియదు. కల్వకుంట్ల కవితనే తెలుసు ఆమెకు, సమాజానికి తెలుసు. ఆమె పేరు కూడా కల్వకుంట్ల కవితనే చెప్పుకున్నా. అంటే సొంత ఇంటి అమ్మగారి ఇల్లే కదా. అమ్మగారి ఇల్లుని వాళ్ళ నువ్వు కాలబెడతావా? ఇంటర్నల్గా మాట్లాడవచ్చు కదా. మనం గతంలో ఈ చర్చ చేసుకున్నాం. మనం ఏమైనా ఉంటే విభేదాలు ఉంటే, పార్టీ అంతర్గత విషయాలు ఉంటే తల్లితోడు కూర్చోనో, అన్నదమ్ములతో కూర్చోనో, లేదా బావగారితో కూర్చోనో సమస్య పరిష్కరించుకుంటూ పోయాయి. ఇవాళ బజార్లో పడ్డాక పార్టీ ఉంటుందని. రేవంత్ రెడ్డి వెనక ఉన్నాడు, హరీష్ రావు, సంతోష్ రావుల వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడని ఆమె అన్నారు కదా, అది కూడా ఒకసారి విందాం మహేష్ గారు మాట్లాడుతుంది. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకెందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. షీఈస్ వెరీ క్లియర్ మహేష్, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళ మధ్య. అవినీతి అనకొండలన్నీ చేరినాయి. మా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే బాణం ఎంతసేపు అటే పెడుతున్నారు, ఆయన మీద ఎక్కువ పెట్టినారు అని. నిజంగా హరీష్ రావు గారు అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఆ రకమైన అండర్స్టాండింగ్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎవరి అండర్స్టాండింగ్, నిన్న మొదటి దాకా బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడినరు? రేవంత్ రెడ్డి గారు అదే నల్గొండకు సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడాడు కదా చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూలలో. సో ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారి మాటలే కవిత గారు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలన్నారు. ఇలా కవిత గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ వెనకాల అంటున్నారు. వాళ్ళ మాటలకి ఏమైనా విలువ ఉందండి? బీఆర్ఎస్ నాయకుల మాటలకి ఏదో ఒక స్టాండ్ మాట్లాడమండి, అదా ఇదా ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చేసుకొని మాట్లాడినాయండి. అయితే నేనేమంటున్నా అంటే అసలు ఇది తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని పంచాయతీ. ఒక ఉదాహరణ చెప్తా వెంకటకృష్ణ గారు. మామూలుగా ఊళ్ళలో దొంగతనాలు అవి ఇవి జరుగుతుంటాయి.
జరిగితే పోలీసు వాళ్ళకు రైట్ క్లూ దొరకలేదు అనుకో, ఒక వారం 10 రోజులు పోతే దొంగతనం దానంతట అదే బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తా అంటే దొంగతనం చేసిన వాళ్ళు పంపకాలలో తేడాలు వస్తే దొంగతనం బయటకు వస్తుంది. సార్ వాడు ఎక్కువ తీసుకున్నాడు సార్, నేను తప్పు చేసిన నిజంగా కానీ వాడే ఎక్కువ తీసుకున్నాడు సార్, ఇగో వీడి ఐడియా, వీడు పని కట్టిండు, వీడు తాళంబల కొట్టిండు, వీడు ఎత్తుకొచ్చిండు అని ఒక్కడే పోయి మొత్తం కూర్చొని వీటి చెప్తాడు. ఇలా జరిగింది అదే. తెలంగాణ ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోసుకుంటే పంపకాలలో తేడా వచ్చి ఈరోజు సోదరి కవితక్క బయటకు వచ్చి ఇగో మా వాళ్ళు దొంగలు అని చెప్పిపోయింది. ఇంత మాత్రం అర్థమైతలేదు వెంకటకృష్ణ గారు, మనకు తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది. అయినా వాళ్ళు ఏం భ్రమపడుతున్నారంటే ఇంకా మా నాన్న శుద్ధపూస, మా నాన్న సత్యహరిశ్చంద్రుడికి సహచరుడు కాబట్టి నమ్ముతారు అని అనుకుంటుంది. కానీ అది తప్పు. ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, 38,000 కోట్ల ఉన్న పీనట్స్ లాగా ఉన్న ఒక ప్రాజెక్ట్ 1,47,000 కోట్లకు తీసుకుపోయేది ఓ ముఖ్యమంత్రి కన్సెంట్ లేకుండా నిర్ణయం జరిగిందని కవితక్క గారు చెప్పినా మీరు నమ్మినా నేను నమ్మినా అది ఒక అర్థం పర్థం లేని విషయం అవుతుంది. ఆ మాత్రం జ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉంది. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మాకెందుకు ఇందాక మళ్ళీ ఒక మాట అంటుండు, మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు కొంచెం పెద్ద మనిషి గురించి మాట్లాడితే ఓ భాష చూసుకొని మాట్లాడండి, గౌరవం కనీస గౌరవం ఇవ్వండి. మేము కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్ళు విట్లన్న గారే ప్రత్యక్ష సాక్షి, మేము విద్యార్థి దశలో కష్టపడి కేసులు మోసి జైలు పాలై మా పార్టీగా అవతల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీని త్యాగం చేసి ఇక్కడ తెలంగాణ ఇస్తే మా కళ్ళ ముంగట కాకులపాలు గద్దలపాలు అవుతుంటే కడుపు తరుక్కుపోయి మాట్లాడుతున్నాం. ఏం తప్పు మాట్లాడుతున్నాం? లక్షల కోట్ల అవినీతి చేస్తే ప్రశ్నించకుండా చెక్కబదిన చేయాలనా బీఆర్ఎస్ నాయకుల్లాగా? అసలు నేను ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సంబంధం లేని అవినీతి, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా సంబంధం లేని వాళ్ళు కూడా గెలవట్టాలి. అవినీతి కనుక ప్రూవ్ అయితే కార్యకర్తలకు సంబంధం కదా. ఇప్పుడు మేము 14 ఏళ్ళు మీ పల్లకి మోస్తే తెలంగాణలో అధికారం వస్తే ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను తెచ్చినా అని చెప్పి నువ్వు ప్రచారం చేసుకొని మేము అందరం ఓట్లేస్తే నువ్వు అధికారంలోకి వస్తే రేపు బీఆర్ఎస్ నాయకులు అడగాలి ఈ మాట. అధికారంలోకి వస్తే మీరు అయ్య కొడుకులు అల్లుళ్ళు బిడ్డలు అందరూ పంచుకొని తింటారా? మరి మా పరిస్థితి ఏంది? ఉద్యమంలో చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతమంది పేర్లు చెప్పాలి? ఎంతమంది పేరు చెప్పారు చెప్పండి. సో ఈ రకంగా ఇన్నయ్య గారు కానీ విట్లన్న కానీ ఏం చేశారు? విట్లన్నకి ఏం చేశారు చెప్పమనండి. అంటే నేనేమంటున్నా, ఉద్యమకారులకు ఎన్నడన్నా నువ్వు తెలంగాణ ఉద్యమానికి పాట రాసినోనికి ఏదైనా పిలిచి సన్మానం చేసినావా? ఒక శాలువ కప్పినావా? జయ జయ తెలంగాణ మేము వచ్చినాక పెట్టినాం. తెలంగాణ తల్లి విగ్రహం ఉండేనా? సాకలైలమ్మకు ఒక పేరు ఉండేనా? కొట్లాడిన గద్దరనకు ఒక గుర్తింపు ఉండేనా? తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డోళ్ళు అందరూ కదా, వాళ్ళు పక్కకు పోతే మీరు భోగాలు అనుభవించి ఇవాళ అవినీతి బయటపడి పంపకాలలో తేడా వస్తే ఇవాళ ఒకరినొకరు మీకు మీరే బయట పెట్టుకున్నారు. సంతోషం, మా పని తక్కువ చేశారు. అయితే నేను ఒక మాటతో విభేదిస్తున్నా. విట్లన్న గారు ఇందాక ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మా సోదరి కవిత మాట్లాడుతుంది. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కాదు. మేము ముందు చూపుతోనే వీళ్ళు దొంగలు 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 అని చెప్తూ వచ్చినాం. కానీ 1000 మందిని విచారించింది ఘోష్ కమిషన్, 1000 డాక్యుమెంట్లు వెరిఫై చేసింది, 100 మంది ఇంజనీర్లను విచారించింది. సాక్షాత్ కేసీఆర్ అండ్ హరీష్ రావులను విచారించిన తర్వాత 665 పేజీలలో 98వ పేజీలో చెప్తుంది కేసీఆర్ అండ్ హరీష్ రావు ఆర్ మ్యానిపులేటర్స్. వాళ్ళు మొత్తం డాక్యుమెంట్లను మ్యానిపులేట్ చేసి తతంగం అంతా చేసిరని చెప్పింది 98th పేజ్ ఆఫ్ ద రిపోర్ట్. నేను అట్లా మొత్తం ఇంత డీటెయిల్ గా వాళ్ళ అవినీతి ఎస్టాబ్లిష్ అయితే రేవంత్ రెడ్డి గారి మాటలే కవిత గారు చెప్తున్నారంటే ఆ రిపోర్ట్ చదివినా, ఆ రిపోర్ట్ ఎవరు చదివినా తెలంగాణ పల్లెల్లో ఉన్న సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు యాక్సెస్ ఉంటే పబ్లిక్ డొమైన్ లో ఆ రిపోర్ట్లు దొరికినాడు చదవండి. మీరు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కేసీఆర్ అవినీతి పరుడైనా అంటాడు పంపకాలలో. అంతకుముందు మనం ఆప్త రికార్డులో కొంతమంది పెద్దలు మాట్లాడుతుండే, వాళ్ళ కుటుంబాలతో సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులు మీలాంటి పెద్దవాళ్ళు ఏమంటుండే, అరే కేసీఆర్ లక్కీ ఫెలో, ఎందుకంటే కేసీఆర్ కు రెడీగా హ్యాండ్స్ ఉన్నాయి. అంటే ఒక కొడుకు, ఒక అల్లుడు, కవిత గారు అంతా మొత్తం వెనకాల చదువుకు రావడానికి సంతోష్ గారు వాగ్దాటితో అరే ఏం పుట్టిరా ఒక జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారైందని చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడంగా మేము విన్నాం. ఇలా రాజకీయ వారసత్వం తీసుకున్నట్టే అవినీతిలో కూడా వారసత్వం తీసుకున్నారు. కేసీఆర్ అవినీతిలో కూడా వీళ్ళందరూ వారసులే. ఆ పంపకాల్లో వచ్చిన తేడానే ఈరోజు జగన్ షర్మిల కేసు ఏంది? ఆస్తి పంపకాల్లో కొట్లాట. ఇది అవినీతి సొమ్ము పంపకంలో కొట్లాట. ఇంతకు మించి ఇంకా నేను దూద్ కా దూద్ పానీ కా పానీ ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం ఏముంది వెంకటకృష్ణ గారు? మీరు ఒక మాట చెప్పాలన్నా, తెలంగాణ ప్రజలకి సంబంధం లేదు అసలు. సోదరుడు అన్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉద్యమకారులకు సంబంధం లేదు అవినీతి గురించి. నిజంగా వాళ్ళు ఆవేదన చెందుతారు. వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మమ్మల్ని చెప్పాలి.
ఎంత ఆవేదన ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అరే ఇది ఏమైంది, కుటుంబం ఇట్లా అవుతుంది, మా పార్టీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఏ పార్టీలో ఉన్న ఒక లక్ష్యం ఉంటుంది కదా. అన్నారే, కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటారు ఉన్నారు. సహజంగా. ఇప్పుడు ఆరోపణలు చేసింది ఆమె, అవును. చేసింది ఎవరి మీద, హరీష్ రావు మీద. Correct. వాటి మీద మీరు మేము డిబేట్ పెట్టడమో లేదా మీరు మేము మాట్లాడడమే చేస్తే ఏదో మనం మాట్లాడడం తప్పన్నట్టు పెడుతుంటారు సోషల్ వాళ్ళు ఖర్చుకుంటున్నారు ఒకళ్ళు వాళ్ళ మోటివేషన్ ఏంది అంటే వాళ్ళంతా పెయిడ్ ఏజెంట్స్. కేటీఆర్ గారు ఒక మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్ లో కంప్లీట్ ఈ కామెంట్లు పెట్టడానికి ఒక సెక్షన్ ఎంగేజ్ చేస్తుండు. అఫీషియల్ గా 8 కోట్ల రూపాయలు మళ్ళనే తెలుసో తెలియదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసో తెలియదు. వాళ్ళు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ పేరు మీద వసూలు చేసిన 1800 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉంది బీఆర్ఎస్ వైట్ మనీ. దాని మీద నెలకి 8 కోట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఎవరి కోసం వాడాలి? ఆపదలో ఉన్న కార్యకర్తల సంక్షేమం కోసం, మీ పల్లకి మోసిన బోయల కోసం వాడాలి. ఎవరి కోసం వాడుతున్నావు? నీ అవినీతి కేసులను డిఫెండ్ చేయడానికి గంటకి 50 లక్షలు ఇచ్చి లాయర్లను తీసుకురావడానికి వాడుతున్నావు. తర్వాత అవతల పార్టీలలో మీలాంటి మేధావులు కవులు కళాకారులు ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళను బూతులు తిట్టడానికి సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టుల కోసం అదైతే వైసీపీ తరహాలో సైకో ఫ్యాన్స్ ఇది కనబడతా ఉంది. అయితే ఇక్కడ మల్ల యాదవ్ గారు, ఇప్పుడు మా నాన్నకేం తెలియదు, మా వాళ్ళు అవినీతి చేశారు, మా వాళ్ళు అవినీతి అని అనకొండలు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు టిఆర్ఎస్ కాకముందు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు హరీష్ రావు గారు ఎట్లుండను, అసలు కేటీఆర్ గారు కవిత గారు అయితే ఇక్కడ లేనే లేరు అనుకో. అప్పుడు 2006 ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1999 2000 ఆ టైంలో చెవేళ్ల నుంచి వేత్రయాత్ర అని పెట్టినప్పుడు. సో అప్పుడు ఎట్లుండనో చూసిన వాళ్ళం మనకు తెలుసు. సో అలాంటిది ఇప్పుడు అవినీతి అనకొండలు అని సొంత ఇంట్లోనే మీరే అనుకుంటే అంత అవినీతి అనకొండలుగా 1000 కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి మీ వాళ్ళే మీ 2-3లోనే వెళ్ళినారు అని అంటే అది కేసీఆర్ గారికి అంటుకోకుండా, కేసీఆర్ గారికి చుట్టుకోకుండా, ఆ మరక అంటకుండా ఎలా వెళ్తుంది? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మల్ల యాదవ్ గారు చిన్న సింపుల్ ఇదేంటంటే, ఆమె మాట్లాడుతూ ఆవిడే ఒక మాట చెప్పినారు, మా నాన్నకి డబ్బు పిచ్చి కానీ, అంటే డబ్బు ఆలోచన కానీ లేకపోతే తిండి ఆలోచన కానీ ఉండదు, ఎంతసేపు తెలంగాణ ఇది తప్ప. ఓకే, కొంతవరకు అది ఆయనకు డబ్బు పిచ్చి లేదు, సంపాదన మీద అంటే అక్రమంగా సంపాదించే ఆలోచన ఉండదు పెద్దగా అనేది నేను విన్న మాట, ఇందాక చెప్పాను కదా అట్లనే. అయితే ఆమె కూడా అన్నారు ఏమని, నా పెళ్లికి డబ్బులు లేక ఎంత కష్టపడ్డాడో నా కళ్ళతో చూశానని ఆమె కూడా చెప్పినారు కదా. మరి అంతగా ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లోంచి వచ్చిన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుందాం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ కవిత గారు ఇవాళ అన్నన్ని ఆస్తులు కూడబెట్టే స్థాయికి వెళ్ళినారు అనేది ఒక పాయింట్ అయితే, ఆవిడ నోటితోనే ఆమె ఈ అవినీతి కొండలు అని ఎవరినంటోంది? ఆమె హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, మొన్న పరోక్షంగా కేటీఆర్ గారిని కూడా అన్నారులే. ఈ అవినీతి కొండలు అన్నారు అని అంటే, ఈ అవినీతి కొండలు చుట్టూ పెట్టుకున్న కేసీఆర్ గారికి మరకలు అండకుండా ఎట్టబోతాయి, ఆయన తెలవకుండా ఎట్లా జరుగుతుంది? ఈ చిన్న లాజిక్ కదా ఇది. సరే, ఇప్పుడు వారు పార్టీకి కొత్త కాదు, మొదటి నుంచి క్రియాశీలక సభ్యత్వం వ్యక్తిగా ఉన్నవారే. అధికారం ఉన్నప్పుడు కూడా పార్లమెంటరీ మెంబర్ గానే ఉన్నారు, మళ్ళీ ఇలా ఎమ్మెల్సీ ఉన్నారు. నిజంగా బాధ్యత ఉంటే ఆ కన్సర్న్ తోని అప్పటికప్పుడే మాట్లాడతారు. ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది చెప్పండి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు జరుగుతున్న పరంపరలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ విషయాలు ఒక పార్టీ ముఖ్యమైన నాయకురాలుగా ఈ రోజు ఎందుకు గుర్తొస్తాయి? దాని వెనక ఉన్న మర్మం ఏంటి, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది అవి మేము పార్టీ పరంగా అంతర్గతంగా చర్చ జరుగుతుంది, దానికి కావాల్సిన నిర్ణయాలు జరుగుతాయి. ఏ కుటుంబంలో జరగలేదు చెప్పండి? సంజయ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వేరు పార్టీలో లేరా? ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు వేరు పార్టీలలో ఉన్నారు. తండ్రి ఒక దాంట్లో, కొడుకు దాంట్లో ఉన్న ఈ సందర్భాలు ఉన్నాయి. దీన్ని అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎవరి భావాలు వాళ్ళు మేజర్ అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఈ రోజు తండ్రికి కూతురుగా అనేది ఈ సంబంధాలు అనేది కాకుండా
ఒక పార్టీ నాయకురాలుగా ఈ రోజు ఆమె ఎందుకు మాట్లాడుతుంది, దాని వెనక కారణాలు ఏంటి అనేది మేము కూడా విశ్లేషించుకుంటాం. ఇంత మాత్రాన దీన్ని ఆసరాగా చేసుకొని చిలువలు పలువలు చేసి దీన్ని ఏదో వాడుకుందామని పక్కదోవ పట్టియటం అనేది సరే, సహజంగా అధికారంలో ఉన్నోళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి వారికి ఒక పర్సనల్ గడ్జ్ ఉంది. అప్పుడు నన్ను జైలుకు పంపించారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా ఏదో ఒక అబండం వేయాలి, చేసుకోవాలనేది పర్సనల్ రివెంజ్ ఉంటాయి. రాజకీయాలలో ప్రతీకార చర్యలు ఉంటుండొచ్చు. కానీ మనం కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటది కదా. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమందిని మామూలుగా రేపు తరాల బాగుండాలని ముందు తరాల గురించి త్యాగాలు చేసిరు. ఈ రోజు మనం మన కోసమే కాకుండా రేపటికి బాగుండాలని చెప్పి తెలంగాణ కోసం కూడా వారు కూడా అంతే ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతున్నాం, దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కూడా అన్ని రకమైన ఇబ్బందులు పడి సాధించారు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిరు అని అంటే నిజంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అధికారంలో ఉన్నోళ్ళు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పరిపాలించిన వాళ్ళు నిజంగా తెలంగాణ గురించి ఆలోచించి ఉంటే ఆ పోరాటం కేసీఆర్ గారు చేసే అవకాశమే ఉండకపోతుండే. వాళ్ళు అలా చేయకపోబట్టే కాదు, వాళ్ళు అలా చేయకపోబట్టే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అనిపించుకోగలుగుతున్నాడు కొంతమందితోనో అందరితోనో కదా. వాళ్ళు అలా చేస్తే అవకాశం కాదు, వాళ్ళు అలా చేసి ఉంటే అవకాశం ఆయనకి ఎందుకు వస్తుంది అసలు ఆలోచన రాదు. అది పక్కన పెడదాం, అది పూర్తిగా పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీకి సంబంధించి ఆమె ఒక మాట అన్నారు, పార్టీ ఉంటేంది పోతేంది, తొక్కలో ఎలక్షన్ ఓడిపోతేంది అనేది ఒక మాట అన్నారు. అదేమన్నారో ఒక్కసారి విందాం. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గుమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తిన్నాడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదు కదా బాబు. తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటుంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. ఓ అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు వరకు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత తీసుకుంటాం, గీత. సో ఒక పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న ఆమె అంటే ఇంకా పార్టీలో ఉన్నారు కదా, అది ఎమ్మెల్సీ, కరెక్ట్, ఐఎమ్ సారీ, ఎమ్మెల్సీ పార్టీలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆమె ఇంక ఇప్పుడు కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు, ఏం చర్యలు తీసుకోలేదు ఆమె మీద. ఆమెనే పార్టీ ఉంటేంది పోతేంది, తొక్కలో ఎలక్షన్ ఓడిపోతే ఏంది పోయేది అనే మాటలు మాట్లాడితే పార్టీ క్యాడర్ మీకేమనిపిస్తుంది అసలు? సార్ ఇప్పుడు అంత పెద్ద గొప్ప వ్యక్తి కడుపులో పుట్టిన తనయురాలుగా ఆమె మాట్లాడాల్సిన మాటలు కావు అవి. పార్టీ అనేది కేవలం వారి కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబం ఇది. ఎంతో మంది ఈ రాజకీయ జెండా కింద ఎదిగిన వాళ్ళు ఉన్నారు, నాయకులుగా గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు, రేపు భవిష్యత్తు కోరుకునేటోళ్ళు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వారి వ్యక్తిగతంగా ఏదో కావాలని పార్టీ ఉంటే ఉన్నది, పోతే పోయింది అని చెప్పేసి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని మొత్తం పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయడం కూడా సబబు కాదు. వారి ఇది వ్యక్తిగత అభిప్రాయం నిజంగా కూడా పార్టీలో రుద్దటం అనేది మంచిది కాదు. వారేదైనా తొందరపడితే పడి ఉండొచ్చు, కానీ దీన్నే మేము సమర్థించట్లేదు. ఎందుకంటే ఆ పెద్ద మనిషి మీద ఈగ వాళ్ళ సహించలేని పరిస్థితులలో ఒక తనయురాలుగా ఆమెకు ఆవేదన ఉండొచ్చు, కానీ అది మాట్లాడే పద్ధతి బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల జరిగే నష్టం ఎవరికనేది కానీ మీ పార్టీ స్పందిస్తలేదు కదా, మీ పార్టీ ఏమీ చర్యలకు దిగలేదు. ఎప్పుడు దాదాపు ఇది 3 నెలల నుంచి జరుగుతుంది, భాగవతం 3-4 నెలల నుంచి జరుగుతుంది.
అదే ఇంకొక మల్లయ్య యాదవ్ గనక ఇట్లాంటి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చుంటే ఈ పాటికి ఏమో మరుక్షణం తెల్లారే. వెళ్ళారా అప్పుడే ఆ క్షణమే సార్ కొన్ని ప్రత్యక్ష చర్యలు ఉంటాయి, కొన్ని పరోక్ష చర్యలు ఉంటాయి. కొంతమందిని పార్టీ సార్ మల్ల యాదవ్ గారు మీకుండే డెలికేట్ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకోగలం, కానీ అసలు ఆమె లేఖ రాసినారు కదా, ఆ లేఖతోనే ఇంకొకరు అయితే అవుట్ ఆ రోజే. కరెక్ట్. ఆ లేఖ రాసినప్పుడే ఆ లేఖ బయటకు వచ్చి ఆమె ఎయిర్పోర్ట్ లో దిగంగానే దయ్యాలని అదని మాట్లాడిన తర్వాత కూడా కంటిన్యూ అయినారు. పార్టీ గురించి మాట్లాడినాక కంటిన్యూ అయ్యారు. చాలా చాలా జరిగినాయి మధ్యలో. సొంతంగా పబ్లిక్ గార్డెన్ లో ధర్నాలకు దిగినారు, సొంత వేరే ఇందిరా పార్క్ లో బీసీలకు సంబంధించి కన్ను తనదే ఏలు తనదే సార్. ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మీరే అన్నారు కదండి పార్టీ కుటుంబాన్ని కాదని, పార్టీ కుటుంబాన్ని కాదు అన్న తర్వాత మళ్ళీ కన్ను వేలు. ఇప్పుడు వారికి ఏదేమైనా ఒక తండ్రిగా నిర్ణయం తీసుకోవడానికంటే ముందు కొంచెం వెనక డెఫినెట్ గా ఈ రోజు ఆ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పార్టీ నాయకుల నుంచి కూడా ఒత్తిడి ఉంటది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటది. ప్రాంతీయ పార్టీలలో అటువంటి కొంత డెలికేట్ సిచ్యువేషన్స్, ఎమోషన్స్ అవి ఉంటాయి వారసులకు సంబంధించి. నిజమే, కొంత మీరు అన్నది అంత ఈజీగా ఆయన పాపం ఈ వయసులో జస్ట్ లైక్ దట్ ఏమో అన్నది కదా అని చెప్పి బిడ్డ ఎవరు ఆవేదన చెందలేదు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు ఆవేదన చెందలేదు, కాదనట్లేదు కదా. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆవేదన చెందలేదు. మల్ల యాదవ్ గారు, నేను ఉంటాయి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఉంటాయి. నేను కాదు అనడం లేదు. పైగా ఈ వయసులో ఆయనకు ఈ సిచ్యువేషన్ రావడమే ఒక బాధాకరం. పైగా జస్ట్ లైక్ దట్ డెసిషన్ తీసుకొని బిడ్డను బయటికి దోసేద్దామని అనే అంత ఆలోచన చేయడం కూడా కొంత పెయిన్ఫుల్ గానే ఉంటది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు కూడా విఠల్ గారు, పార్టీ ఉంటేంది పోతేంది, తొక్కలో ఎన్నికలు ఓడిపోతుంది గెలిస్తే ఏంది అని అన్నారు కదా. అది పీక్స్ కు చేరింది అనుకోవచ్చా పార్టీ మనుగడ? అంటే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వస్తున్నా నేను, ఇది పార్టీ మీద దుష్ప్రభావాన్ని చూపించదా? చాలా సీరియస్ దుష్ప్రభావం చూపిస్తుంది అన్న. ప్రజలకేం ఇప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, రేపు ఎలక్షన్ జరుగుతాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ కావాలనుకో, అందరికీ ఎమ్మెల్యే అవకాశం ఉండదు కదా. ఊర్లో సర్పంచ్ కావాలనుకో, ఎంతో మంది మీలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళే, కేసీఆర్ గారు తిరిగిన వాళ్ళే పార్టీ. ఎగ్జాక్ట్లీ, పార్టీ బయట ఉన్నా కూడా ఇప్పుడు మాకు చాలా మంది సంబంధం లేకున్నా టీఆర్ఎస్ బాగుండాలని కోరుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడు ఎంతమంది ఆవేదన చెందారు ఉద్యమకారులు. అరే ఏమైంది నాకు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిస్తే తెలంగాణ స్థితిని ఎట్లా కోపం. ఇవాళ కవిత ఆ పార్టీ నుంచి ఎదిగి, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యి, ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ బిడ్డగా ఎదిగినటువంటి వ్యక్తి పార్టీ ఉంటేంది పోటీందంటే అర్థమైందండి. అంటే ఇంకో పార్టీ పెట్టదలుచుకుందేమో బహుశా. పెట్టుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఏదో ఒకటి తాడోపేట తెరుచుకోవాల్సింది కదా, లేకపోతే ఇంకా అట్లనే ఉంటే ఇంకా నడుస్తుంటది. దాదాపు 4-5 hours అవుతుంది ఇంతవరకు. ఇవాళ ఆయన పెద్ద మనిషి నిర్ణయం తీసుకొని బిడ్డ అయినా కొడుకైనా నాకు అంతే ఒక మెసేజ్ ఇవ్వాల్సిన సమయం ఇవాళ. సరే బయట నువ్వు ఆ రోజు నరేంద్ర గారిని పంపించుండొచ్చు, విజయశాంతిని పంపించు, చాలా మంది ఈటల రాజేంద్ర గారిని మొన్నటి వరకు పంపి, అదొక ఎత్తు. అయితే నీ ఫ్యామిలీ మెంబర్ నేను ఇవాళ ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? ఆమె నాయకత్వాన్ని కదా. అంటే తన హరీష్ రావుని క్వశ్చన్ చేసినా, ఎవరు చేసినా ఎవరిని అంటుంది? తండ్రిని పొగుడుతూనే ఇంకేం చేస్తున్నావు, ఇలా ఆనకొండలు పెట్టుకుంటున్నాను అన్నది. అంతకుముందు దయ్యాలు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారు అన్నది. మరి దయ్యాలను తీసేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? దయ్యాల కొంపులో ఉన్న మనిషి కూడా దయ్యంతో సమానంగా లేకపోతే ఉండలేడు. దయ్యాలతో సహవాసం సహజీవనం చేయాలంటే ఆడికి దయ్యాల లక్షణాలు ఉండాలి, లేకపోతే ఉండలేడు ఎవరైనా. ఇప్పుడు కేసీఆర్ గారు కాదు, ఏ మనిషి బంగ్లాలో దయ్యం ఉంటే ఆ ఇళ్లను వదిలిపెట్టుకోవాల్సి వస్తే, లేకపోతే ఆ దయ్యాన్ని కాపురం చేయాలి కదా. ఇవాళ అంత పెద్ద మాటలు మాట్లాడినటువంటి కవిత పార్టీ సంక్షేమం కోసం అయితే ఆమె కోరుకోవట్లేదు నాకు తెలిసి. పార్టీ ఉంటేనే పోతేనే అనుకుంటుంది ఆమె. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్ గారు. మీరు అనేది ఎట్లాగో తను వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి ఆ పార్టీ ఏమైపోయినా పర్లేదు, వెళ్ళిపోవాలనే సస్పెండ్ చేసుకుంటే సింపతి వస్తుందని అదేదో ఆశిస్తున్నట్టుంది, అట్లా ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆమె ఇంత సీరియస్ అలిగేషన్ జరిగితే సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి,
కేసీఆర్ కాలు గోటికి సరిపోని వ్యక్తి. ఈ మాటలు అంది కదా, మీరు విన్నారో లేదో. వ్యక్తి వేలు పెట్టి కేసీఆర్ని ఆరోపిస్తూ విమర్శిస్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు రియాక్ట్ కాలే? తెలంగాణ బంధుకాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? తెలంగాణ బగ్గుమానాల్సిన అవసరం లేదా? అదే పదాలు కొంచెం ఎందుకో ఒకసారి విందాం. మా నాన్న పరువు పోతే నాకా బాధ, నీకా? నీకు పైసలు కావాలి కదా, నీకు పేరుతో నేను పని. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఏంటంటే పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తిన్నాడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండే కదా బాబు. తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిన్న సిబిఐ ఒక మాటలో ఎవరు రియాక్ట్ కావాలి? పార్టీ కేటీఆర్ రియాక్ట్ కావాలి. కేసీఆర్ కదా అధ్యక్షుడు, కేసీఆర్ రియాక్ట్ కావాలి. లేకపోతే ఆయనకేమన్నా బంధకాలు ఇవ్వాలన్నా, బగ్గుమానాలన్నా ఎవరు డైరెక్షన్ ఉండాలా? పెద్ద ఆయన కేసీఆర్ ఉండాలి, పార్టీ నాయకుడు. ఆయన పెద్ద ఆయన కాదని ఎవరు నిర్ణయం తీసుకోరు కదా, తీసుకోకూడదు కదా. పార్టీ అధ్యక్షుడు తను. మరి తను ఎవరిని క్వశ్చన్ చేస్తుందని, అది ఆ క్వశ్చన్ ఎవరిని చేస్తుంది అనేది ఒకటి. మహేష్ గారు, బంధకాలు కూడా మనం బగ్గుమనాలి అని అంటే కవిత గారు ఎవరిని క్వశ్చన్ చేస్తుంది అనేది మీరు ఎప్పుడన్నా కలిసినప్పుడు మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మాకు సంబంధం లేదు, అంటే మాకు కానీ తెలంగాణ ప్రజల సంబంధం లేని విషయం ఇది. నేను మొదటి నుంచి ఆర్గ్యుమెంట్కి స్టిక్ అనే ఉంటా. కానీ ఆమె ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసింది. ఏంటంటే కేసీఆర్ గారి పరువు పోతే బిడ్డగా నాకు ఇది కాదు, నాకు బాధ ఉంటుంది, మీకేం? ఫస్ట్ కేసీఆర్ గారికి ఒక పాయింట్ తర్వాత, అంటే సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చిన మధ్య నుంచి కేసీఆర్ గారి పరువు గురించి ఎవరు పెద్దగా బాధర్ అవుతున్నారు? మీరు తీహార్ జైల్లో 160 రోజులు ఉండి లిక్కర్ స్కామ్ మీద దేశమంతా, దేశ రాజధానిలో మారిమోగిపోయినప్పుడే నేషనల్ మీడియా విజువల్స్లో కేసీఆర్ ఫోటో ఒక దిక్కు, కవిత గారి ఫోటో ఇంకో దిక్కు ప్లే చేసారు. ఆ రోజే పాయే. తర్వాత ఫార్ములా 1 రేస్ అంటే ప్రపంచ దేశాలు పోటీ పడిన ఫార్ములా 1 రేస్ మేము తీసుకొచ్చినాం అంటే దాని స్కామ్ను ఐడెంటిఫై చేస్తే ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది. దేశ మీడియా కాదు, అంతర్జాతీయ మీడియా కవర్ చేసింది. ఇటుపక్క కేసీఆర్, అటుపక్క కేటీఆర్. బ్రిటిష్ మీడియా. అదే నేనేమంటానండి, ఫోన్ ట్యాపింగ్ అంటే దేశం ఉలిక్కి పడ్డది. కేంద్ర హోంమంత్రి శాఖ వెరిఫై చేస్తాము అది ఇదని పార్లమెంటులో గొడవ అయ్యే రోజులు వచ్చినాయి. ఆ రోజు దేశంలో పరువు పోయాయి. ఏ పరువు గురించి మాట్లాడుతారు? విద్యుత్ కొనుగోలు అంటే పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆడ తెలంగాణలో, ఇక తెలంగాణలో కేసీఆర్ పరువు కూడా అనేది నిత్య కార్యక్రమం, అది వేరే విషయం. మిగతా దేశంలో వివిధ రాష్ట్రాల్లో అంతర్జాతీయ కీర్తి మీరు తెచ్చిపెట్టిండ్రు కదా, ఆ రోజు లేనిది ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది అనేది ఒకటి. ఇవాళ నిన్న సిబిఐ కేసుతోని ఒక వెల్కమ్ టు సిబిఐ అన్నది తెలంగాణ అని పెట్టిరు హెడ్డింగ్స్ నేషనల్ మీడియా. తెలంగాణ నాట్స్ ఫర్ సిబిఐ ఎవరి కోసం? కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయమని తెలంగాణకు సిబిఐని ఇన్వైట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అని పెట్టింది. ఇంకేం పరువు గురించి మాట్లాడుతుంది అక్క? నేను ఏమంటున్నా అంటే ఆమె వాదం ఏంటంటే, ఆ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణ సాధించిన ఒక మహానాయకుడు, యోధుడు, త్యాగాలు చేసిన వ్యక్తి కేసీఆర్, మహాత్ముడు. అదే మహానాయకుడు అనే పదం వాడిందిలే, కానీ త్యాగాలు చేసిన వ్యక్తిగానే, ఒక నాయకుడిగానే దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉంది. ఇక రేపటి నుంచి ఏముంది, కేసీఆర్ అంటే సిబిఐ అంటారు. ఇక ఈ కర్మ ఎందుకు వచ్చింది అసలు? కొత్త కేసీఆర్ గారు తెలంగాణ మహాత్ముడు ఎట్లయితారు? అసలు మహాత్మా అనే పదం ఎప్పుడు గాంధీ గారికి అనువదించారు. దేశ ప్రజలందరూ కలిసి ఇచ్చిన బిరుదు. స్వాతంత్ర సమరయోధులు పిలుచుకున్న పేరు మహాత్మా అని పిలిచేవారు. ఎందుకు ఆ కాలంలో లండన్ పోయి చదువుకోగలిగే ఆర్థిక స్తోమత ఉండి బట్టలు ఇప్పేసి మీతో పాటుగా అడ్డ గోసి పెట్టుకొని తిరుగుతా అని ఒక సింగిల్ దోతితో దేశమంతా తిరిగింది కాబట్టి ఆయన మహాత్ముడు అన్నాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడ నేను అసలు విషయానికి వస్తున్నా. అసలు అవినీతే జరగలేదని కవిత గారి వాదన అయినా ఇంకెవరైనా చెప్పాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు. సో 2004 రోజు, 2001లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన రోజు కేసీఆర్ గారి ఆస్తులు, కవిత గారి ఆస్తులు, కేటీఆర్ గారి ఆస్తులు, హరీష్ రావు గారి ఆస్తులన్నీ
2014 వరకు వచ్చేవారికి, అంటే కేవలం వాళ్ళు చెప్పిన కడుపు కట్టుకొని ప్రాణత్యాగం చేసి ఉద్యమం చేసిన కాలం ఉంది కదా, 14 ఏళ్ళు అని చెప్పుకుంటారు కదా, ఆ 2014 వరకు కేసీఆర్ గారి, కవిత గారి, హరీష్ రావు గారి, కేటీఆర్ గారి ఆస్తులన్నీ 2014లో కుర్చీ ఎక్కి కూర్చొని గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మొన్న దిగిపోయేదాకా 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ గారి ఆస్తులు ఎన్ని పెరిగినాయి, కేటీఆర్ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, కవిత గారి ఆస్తులు ఎన్ని పెరిగినాయి, హరీష్ రావు గారి ఆస్తులు, సంతోష్ గారి ఆస్తులు ఎన్ని పెరిగినాయో తేలిస్తే మొత్తం బయటకు వస్తుంది కదా సార్. ఇంకా దీనిలో ఇంకా బ్రహ్మ పదార్థం కావాలా ఇది తేల్చడానికి? ఒక మాట. 2, వారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఏదో మమ్మల్ని బదనాం చేయాలని చేస్తున్నారని ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని మల్లన్న గారు అంటారు. నేను అంటున్నా, అసలు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినందుకే ఇదంతా ప్రతీకార చర్య కింద చేస్తున్నారని. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏ మాట కామాట, నిజంగా మేము అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చూసిన ఆవేశం, ఆయనలో మేము చూసిన ఆవేశం గవర్నమెంట్లోకి వచ్చినాక చాలా పొందికగా, ఓపికగా ఒక ప్రభుత్వాధినేత ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అంత ఓర్పు తెచ్చుకొని నడుపుతున్నాడు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్న నాటి రేవంత్ రెడ్డి గారు అయ్యుంటే నిన్న రాత్రే హరీష్ రావు గారిని ఎత్తుకపోవాలి, అక్కడ నుంచి ఫామ్ హౌస్ నుంచి. నువ్వు బలగొట్లే రేవంత్ రెడ్డి గారి తలుపులు బలగొట్టి బెడ్రూమ్లకి ఎత్తుకపోలే, ఏం నేరం చేసిండని ఎత్తుకుపోయినావు? ఏం నేరం చేసిండని? ఏమి ఆయన మీద మోపిన కేసు లేదు. ఎయిర్పోర్ట్కి పోతుంటే ఎత్తుకపోయి జైల్లో కూర్చుండబెట్టలే, ఏందా కేసు? డ్రోన్ ఎగిరేసిండు, మీ ప్రైవేట్ సామ్రాజ్యం మీద డ్రోన్ ఎగిరేసి ఇదంతా చిత్రీకరించిండు, మా ప్రైవసీకి భంగం కలిగించడానికి నువ్వు ఒక చిన్న కేసు, పెళ్లిలో ఎగిరేసే డ్రోన్ ఎగిరేస్తే, పెళ్లి రిసెప్షన్లలో డ్రోన్లు ఎగిరేసి మనం ఫోటోలు తీస్తారు కదా, అది ఎగిరేస్తే డిటైన్ చేసి డిటెన్షన్ సెల్లో ఎవడు చూడకుండా పెట్టి 16 రోజులు జైల్లో పెట్టి సతాయించారు. ఒకవేళ ఆ ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీ చేసిన తర్వాత, టేబుల్ చేసిన తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు కూడా గమనించమంటున్నా, కాంగ్రెస్ పార్టీ సభ్యులు, బీజేపీ పార్టీ సభ్యులు, ఎంఐఎం పార్టీ సభ్యులు, సిపిఐ పార్టీ సభ్యులు, ఎక్సెప్ట్ హరీష్ రావు గారు, బీఆర్ఎస్ లో కూడా మనసులో ఉండొచ్చు కానీ బయటికి చెప్పలేరు వాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా హరీష్ రావు గారు అంటే ఇల్లు దొంగలు ఎవరు ఉన్నారో తేల్చండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. అన్నారాక అనలేదా వెంకటకృష్ణ గారు? నిన్న మనం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని 1:30 దాకా చూసినాం కదా. అన్ని పార్టీల అభ్యర్థన ఏంది, ఈ దోషులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలి అన్నారా లేదా? వీటిలో ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని నేను అరెస్టుకు ఆదేశిస్తున్నాను ముఖ్యమంత్రి అంటే వీళ్ళు ఏమన్నా ఆపుతుండేనా? ముఖ్యమంత్రి అనే ధైర్యం లేక కాదు, ఆ ఉత్సాహం లేక కాదు, ఇంకోటి కాదు. కాకపోతే దీన్నే ఇప్పటికి రాజకీయ కక్ష సాధింపని మనల్ని బదనాం చేస్తారు. మనం ఏం చేయకపోయినా ఇంకొక అడుగు ముందుకేసి సిబిఐకి ఇచ్చేద్దాం, వాళ్ళు నిగ్గు చేసినప్పుడు యాక్షన్ ఏదో వాళ్ళే తీసుకుంటారు. అంత ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించిన రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆయనను అరెస్ట్ చేశారు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేద్దామని చూస్తున్నాం. మేమే అరెస్ట్ చేసేది ఉంటే నిన్ననే చేస్తాం, ఇంకా లేట్ ఎందుకు? ఇక ఆమె ఆ మాట కూడా అంటోంది, ఏమని? మీకు ఇన్ని ఏజెన్సీలు ఉన్నాయి కదా, పోలీస్ ఉంది, సిఐడి ఉంది, సిబిఐకి ఎందుకు ఇచ్చారని సిట్ వేసుకొని చేసుకోవచ్చు. మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేకపోతే సిబిఐకి ఇచ్చారా? ఏమంటున్నా, ఇది ఇప్పుడు మళ్ళా పోలీస్ వ్యవస్థకి ఇచ్చో ఇంకో సిట్ ఏర్పాటు చేస్తున్నావు, సిబిసిఐడి కావాలనే రేవంత్ రెడ్డి గారు కక్ష పుట్టే అంటారా? ఆయన ఇప్పటికే అంటున్నారు, ఇక్కడ ఉన్న పోలీసులు అందరినీ మేము అధికారులకు వచ్చిన ఒక్కొక్కటి సంగతి చూస్తాం అంటున్నారు కదా. వాళ్ళు మేము రెడ్ బుక్ అంటున్నారు, బుక్ వాళ్ళు ఏ బుక్ అయినా మెయింటైన్ చేసుకొని. కానీ నేను ఒక మాట చెప్తున్నా, కర్మ రిటర్న్స్ అని మళ్ళా మంచి గుర్తు చేసింది. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి బాగా వర్తిస్తుంది, కేసీఆర్ గారికి బాగా వర్తిస్తుంది. కర్మ రిటర్న్స్ అంటే ఏంటి? మీరు తెలంగాణ ప్రజల సొమ్ము నమ్మి మీకు అధికారం కట్టబెడితే లక్షల కోట్లు బొక్కి తిన్న కర్మ రిటర్న్స్. ఈ రోజు ఉద్యమకారుల కష్టం మీద మీరు అధికారంలోకి వస్తే ఆ కర్మ రిటర్న్స్. ఈ రోజు అమరవీరుల పేరు మీద కూడా అమరవీరుల సమాధుల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని 10 ఏళ్ళు పరిపాలన చేస్తే కర్మ రిటర్న్స్. అందరికి వర్తిస్తాయి. ఇంకొక మాట, వారు ఏమన్నారు ఇందాక, నేనేమంటున్నా, ఇందిరాగాంధీ గారి కుటుంబంలో కూడా గొడవలు లేవన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇట్లా రోడ్డు పడి గొడవలు పడలే. ఒక్కటి సంజయ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీలో ఏముంటే మేనకా గాంధీ గారు డిఫరెంట్, వారు వేరే. సంజయ్ పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు. మాతోని ఇట్లా ఈ రోడ్డు మీదకి గల్లీ కజ్జం పంచాయతీ సంజయ్ గాంధీ గారి మరణం తర్వాత మేనకా గాంధీ గారు సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. వారి రాజకీయం ఒకటి మాట రాజకీయాలు
ఏ పార్టీలు అయితే ఒక్క నిమిషం. అన్న ఏ పార్టీలు అయితే కుటుంబ పాలన ఉంటుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇట్లే ఉంటాయి. ఇట్లనే ఉంటాయి. ఏ పార్టీ అయినా. ఏ పార్టీ నువ్వు టేక్ ఎనీ ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా. అంటే ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే- serious ఇది కాదు కానీ ఎవరో మెసేజ్ పెట్టారు ఒక ఆయన అన్న, అన్న. కరెక్ట్ గా 30 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం ఒక మహిళ వల్ల తెలుగుదేశం పార్టీలో వచ్చిన లుకలుకలతో okay. చంద్రబాబు నాయుడు ఇవాళనే సెప్టెంబర్ 1 ఒక మెసేజ్ పెట్టినారు. మళ్ళీ ఇవాళ బిఆర్ఎస్ లో ఇంకో ఆ పరిస్థితి చూస్తున్నాము 30 ఏళ్ల తర్వాత. సార్ రాజకీయాలు ఏమైనా అందరూ రాజకీయాల్లో 30 ఏళ్ళకి సైకిల్ ఇది మారుతుంటది. ఇంకోటి రెండు సన్ స్ట్రోక్స్ ఉంటాయి సాధారణ. సన్ స్ట్రోక్స్, డాటర్ సిస్టర్ స్ట్రోక్స్ అంటే కడుపున పుట్టిన వాళ్ళు సన్ అల్లుడు స్ట్రోక్ లేదా? సహజంగా ఏంటంటే అల్లుడు స్ట్రోక్ లేదా? ఇలా టాపిక్ అంతా అల్లుడు ఎన్టీఆర్ అదే కదా ఉంటాయి కదా. అందుకే ఈ దేశ ప్రజలు కోరుకునేది చెప్తున్నా. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఆమె మాటల ప్రకారం చూస్తే వన్ సెకండ్ దేశ ప్రజలు అందుకే కోరుకుంటున్నది ఏంటంటే కుటుంబ పాలన కాదు, పిల్లలు లేని వాళ్ళని కావాలి. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలను ఎందుకు ఆదరిస్తున్నారంటే కారణం అదే. పిల్లలు లేని వాళ్ళు అయితే సన్యాసులు ఉండాలి, సన్యాసులు ఉండాలి. పీపుల్ స్ట్రోక్ ఉంటుంది. చిన్న చలోక్తి, మొన్న స్పోర్ట్స్ డే జరిగింది. ఆ రోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా ట్రెండ్ అయింది. ఏంటంటే అమిత్ షా యాంపరింగ్ చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు జయంత్ షా బ్యాటింగ్ చేస్తున్నాడు. కుటుంబ పాలన గురించి ఎంత తక్కువ రాదు ఆటగా వెరీ మచ్ మహేష్ గారు, విఠల్ గారు అండ్ మల్ల యాదవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొనకి. ఇది వాటి